ఇక నా వల్ల కాదురా. అదేంటి పెద్ద నాన్న, ఇప్పటికి 3 రౌండ్లే కదా పరిగెత్తావు. బాబాయ్ నిన్ను 10 రౌండ్లు పరిగెత్తమన్నాడు. నిజమేరా, బాబాయ్ వయసులో ఉన్నాడు, వాడు పరిగెత్తమంటాడు. నాకు వయసు అయిపోయింది కదరా, నేను ముసలివాడిని అయిపోయాను రా. నేను పరిగెత్తలేను. జీవితం అంతా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను రా బాబు. ఇక నా వల్ల కాదురా. రే, నువ్వు నాకు పెద్ద మేకుపోయిపోయావు కదరా. పొద్దు నుంచి బాబాయ్ పేరు చెప్పి 4 చాక్లెట్లు కొట్టేశావు. 4 రౌండ్లు పరిగెత్తావు అనుకో. మరి మిగిలిన 6 రౌండ్లో ఇదిగో ఈ 6 చాక్లెట్ తీసుకుని నువ్వు పరిగెత్తు. ఇదేం బాగాలేదు పెద్ద నాన్న, నేను బాబాయ్తో చెప్పేస్తాను. 8 తీసుకో. అస్సలు పరిగెత్తవా? 10 తీసుకో. ఇదిగో. బాబు బాబు, నువ్వు డాక్టర్ బాబాయ్ గదికి మాత్రం వెళ్ళకు. నువ్వు ఒక్కడివే పరిగెత్తడం చూశాడంటే వాడు నా చేత గోడ కుర్చీ వేయించేస్తాడ్రా. సరే పెద్ద నాన్న. యాదగిరి దొరా, టైం 8 అయింది. బాబుకు పాలు పట్టమని అమ్మగారితో చెప్పు. చూడు, పెద్దోదిని విటమిన్ టాబ్లెట్స్ వేసుకోమను. గట్నే దొరా. చీచి చిచి, దేశం నాశనం అయిపోతోంది, మొత్తం తగలబడిపోతుంది. అన్నాదమ్ముళ్ళు గొడవలు, ఇరుగు పొరుగు గొడవలు, రాష్ట్రాలకి గొడవలు, రాజకీయ పార్టీల్లో గొడవలు, అకాలీ గొడవలు, ఆకలి గొడవలు, ఇటు సిలోన్లో గొడవలు, అటు పాకిస్తాన్లో గొడవలు. ప్రపంచం భస్మీపట్లం అయిపోతోంది. దేవుడా, నువ్వు రక్షించలేవి ప్రపంచాన్ని. అనయ్య ఆగు, పొద్దున్నే 8 అయ్యేసరికి నీకు ప్రపంచం గుర్తొస్తుందని తెలిసే వచ్చాను. ఏది బ్లడ్ ప్రెషర్ చూడండి. ఒరే డాక్టరు, ప్రెషర్ నా శరీరంలో కాదురా, ఈ దేశంలోనే ఉంది. చూడు ఎన్ని కేసులో, జనాభా లెక్కలు మించిపోయాయి. అనయ్య, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కేసులోయ్. దేశంలో న్యాయం నెలకొల్పబడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. జబ్బు చేసిన వాడి బుద్ధికి జబ్బు చేస్తుంది, సమాజానికి జబ్బు చేస్తుంది. ఆను అక్కర్లేదు, అంటే చాలు. ఈ టాబ్లెట్స్ వేసుకో. అబ్బా, ఏమిట్రా పొద్దున్నే పరగడుపున మందులు. అన్నయ్య, మన దేశంలో న్యాయాన్ని మందులిచ్చి కాపాడుకోవాల్సిన అవసరం ఉందనటానికి మొదటి విట్నెస్ నువ్వే. బీపీ చూడు, నిన్నటి కంటే పెరిగిపోయింది. అంటే నువ్వేదో అడ్డమైన గడ్డి తినేస్తున్నావు అన్నమాట. మనిషి గడ్డి తింటే శరీరానికి రక్తపోటు, న్యాయం గడ్డి తింటే దేశానికే వెన్నుపోటు. అందుకే డైటింగ్ చాలా ముఖ్యం. ఓరి పిచ్చోడా, ఈ రోజుల్లో ఏది తిన్నా గడ్డి తిన్నట్టే, ఎందులోనూ సత్తాలేదు నాయనా. అందుకే నువ్వేం తినాలనేది నేను నిర్ణయిస్తాను. ఇవన్నీ మూసేసి స్నానం చేసిరా. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఎరా, పొద్దున్నే లేచి పెద్దన్నయ్య కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, నువ్వు కూర్చుని మృదంగం వాయిస్తున్నావా? చిచి, మృదంగం ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నయ్య. ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 23, చౌకం, మధ్యం. ఇది దాటేసి దురితంలోకి వచ్చేసానన్నయ్య. చూడు ఎంత చెమట పట్టేసిందో. ఒరేయ్ చంటి, కూర్చుని బాగా తిన్నవాడికి చెమట పడుతుంది, గుండె జబ్బు చేసిన వాడికి చెమట పడుతుంది. నాకు కావాల్సింది అది కాదు, శ్రమపడి చెమట పట్టడం. ఓ 50 దండిల్ది. 50? ఎస్, 50. అన్నయ్య, దండిలు అంటే నువ్వు అనుకున్నంత సులువు కాదన్నయ్య. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. షటప్. నువ్వు గనక 50 తీయకపోతే నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టొద్దని పెద్దోదంతో చెప్తాను. కమాన్, స్టార్ట్. 1, 2. చూడు, నా కిందకి వినపడేటట్టుగా లెక్క పెట్టాలి. మైండ్ ఇట్. పైగా ఓకల్ ఎక్సైజ్ కూడానా? 4, 7, 11. దొరా, పోటు దొరా. షో మీ యువర్ టీత్. ఏంది దొరా? పళ్ళు చూపించరా. పళ్ళు తోమేవా? రుద్దున్న దొరా. దేని తొరుతున్నావు? రాయి పడుతా. పేస్ట్ తొరుతామని నీకు ఎన్నిసార్లు చెప్పారా? చెప్పిండ్రు దొరా. ఇంకోసారి పేస్ట్ తో తోమకుండా నా కళ్ళ ముందు కనిపించావో నీ పళ్ళు పీకేస్తాను. వద్దు దొరా, కాలు మొక్కుతా.
ఏమిటి ఏమిటా గుమగుమలు? ఏం పెద్దదినా? ఇంట్లో మసాలాల వాడకం మానమని చెప్పానా లేదా? మానేసాం కదా. మరెక్కడివి వాసనలు? పక్కింట్లోంచి అబ్బాబాబాబా, ఏమడిగినా నలుగురు ఏకకంఠంతో సమాధానం చెప్తారు. సౌండ్ పొల్యూషన్ కి సగం కారణం మీరే. వదినా, గణపతి అన్న ఉత్తరం రాశాడు. అనసూయ, వాడిని పడుకోబెట్టు. ఇప్పుడు వాడు నిద్రపోవాల్సిన టైం. ఏం చిన్నదినా, ఈ మధ్య మీ వారి మీద ప్రేమ తెగ పెరిగిపోయినట్టుంది. ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ నిన్నటి కంటే పెరిగిపోయింది. అంటే లోపాయికారిగా నువ్వే ఏదో తినిపించేస్తున్నావు అన్నమాట. అబ్బే, లోపాయికారిగా తనెలా తినిపిస్తుంది? నేనెలా తినిపించగలండి? అది ఎలా తినిపిస్తుంది? ఎలా తినిపిస్తుందంటే అదంతా నా చేతి మీదుగా జరగాల్సిందే. నువ్వేం కంగారు పడకయ్యా. ఆల్ రైట్. ఏం వదినా, అన్నయ్య ఏమని రాశాడు? ఈ వారం కూడా రావటం కుదరదంట. సిఈ గారి ఇన్స్పెక్షన్ ఉందంట. వెల్లుల్లి ఆవకాయ పంపమని రాశారు. వెల్లుల్లి ఆవకాయ వేడి దంచేస్తుంది. నిమ్మకాయ బద్ద నాలిక రాసుకోమన్నాను, జవాబు రాయ్. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, ఇంటి ఆరోగ్యం అంతా వంటింటి మీదే ఆధారపడింది. కాబట్టి నేను చెప్పినట్టుగానే మీరు వంటలు వండాలి. ఇదిగో పెద్దదినా, బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు చూపిద్దుగా. ఇదిగో బ్రెడ్, జాము, రాగి జావా, నిమ్మకాయ రసం, మజ్జిగాను. సరేనా? దట్స్ రైట్. ఉప్పులు, కారాలు, మసాలాలు, మజాకాలు, నథింగ్ డూయింగ్. గుర్తుంచుకోండి. నా తండ్రి, ఇంకా 4 రోజులు పోతే అందరినీ కందమూలాలు తిని కాషాయ వస్త్రాలు కట్టుకోమంటాడు మన మరిది. అబ్బాబాబా, ఈ పారాడు ఒకటో ప్రాణాలు తింటున్నాడు. ఒరే లింగా, సరిగ్గా పారాడు వచ్చేసరికి మీ నాన్న బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటున్నాడు. కొంచెం నువ్వన్నాడికి సర్ది చెప్పరా. చెప్పేదే లేదండి, బాకీ కట్టాల్సిందే. అవయ్యా పాల బాలకోటి అంత బాకీ వెక్కిరిస్తున్నారా నన్ను? ఆగవయ్యా, కోపం తెచ్చుకోకు మరి. మా బాకీ ఎక్కడికి పోతుంది గాని, ఇదిగా మా బాబాయికి నన్నే జీతాలందే. నీ బాకీ తీర్చాడా? ఆ విషయం చూసుకో మరి. నా జీతం సంగతి నీకెందుకురా? ఆ దామోదరం గాడిలాగా నువ్వు కూపీలు తీయడం మొదలెట్టావు. ఎవరా నా పేరు నాతో పెట్టుకోకండి. సుబ్బారాయుడు గారి ఇల్లు అయోధ్య అయితే ఇది కిష్కిందరా. దీనికంటే నరకం నయ్యన్రా. నా దారిని నేను పోతున్నాను, మీరు తన్నుకు చావండి. అమ్మమ్మమ్మమ్మా, 10 రౌండ్లు పూర్తయ్యా? 10 ఏమిట్రా, ఇవాళ 12. ఎరా రవి? అవును బాబాయ్, ఈ రోజు 12. అలా ఎక్కువగా చేసి ఎగ్జాక్ట్ అవ్వకూడదు. 10 అంటే 10 చాలు. నేను ఆ మాట అన్నానురా, కానీ వీడు ఊరుకుంటేనా ఇంకొకటి అంటూ నా ప్రాణం తీశాడు. ఇవాళ 12 అన్నాడు, రేపు 17 అంటాడేమో. అరగవురా? ఏమిటి అరగటమా? అదే ఈ వయసులో ఎక్కువగా రన్ చేస్తే కాళ్ళు అరిగిపోతాయరా బాబూ అన్నాను. నీ స్కూల్ టైం నువ్వు వెళ్ళు. ఏ తేరుగన్నను దయ్యజూచదవో. టైం 9 అయింది, ఇంకా తమరు దయచేయలేదేమిటా అని చూస్తున్నాను. ఎరా వేమన గారు, నువ్వు రోజుకి ఎన్ని పరుగులు తీస్తావురా? ఇంత ఆరోగ్యంగా తెచ్చావు? నేనేనా? మా ఆవిడ చేతికి అందకుండా ఇంట్లో 24 గంటలు సందున పరిగెడుతూనే ఉంటాను. ఇక మా పక్కింటో మా తమ్ముడు పెళ్ళాం మా దొడ్డోకి విసిరేసిన కుళ్ళిన టొమాటో కాయలన్నీ ఏరి ఈ పక్కింటో ఉన్న మా తోడల్లుడు గారి పూజా మందిరంలోకి విసిరేస్తూ ఉంటాను. క్రికెట్ బాల్. ఇక మా 4 ఇళ్ల చావిడిలో పిల్లలందరూ చేసే గోల భరించలేక వాళ్ళకంటే గట్టిగా అరుస్తాను. ఇది చాలదా? అయినా ఈ సైజుకెందుకు రాయ ఎక్సర్సైజు? ఏమైనా నువ్వు అదృష్టవంతుడిరా. ఏ విషయంలో? నీ భార్యకు నువ్వు దొరకకుండా పరిగెత్తే విషయంలో. ఓయ్ లాయరు ఆగు. ఏమయ్యా లాయరు, మన కేసు హియరింగ్ ఈ రోజే అనుకుంటాను. ఏమి హీరింగో, కోర్టు కళ్ళుండవు చెవులు మాత్రం ఉంటాయంటారు, అవునా? ఇప్పుడు ఈ కేసులన్నీ విని ఆ చెవులు కూడా పోయే ప్రమాదం వచ్చింది. ఏమలాగా? ఏమిటా, క్రింది కోర్టు రైట్ అంటే మీది కోర్టు తప్పంటుంది, మీది కోర్టు తప్పంటే అది మా రైట్ అని గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఒక్క కేసుకి 100 రకాలుగా తీర్పులు చెప్పే న్యాయస్థానంలో న్యాయం ఎక్కడ ఉంటుందండి? మీ తమ్ముడు వాయిదాలు కోరుతున్నాడు. వాయిదాలు కోరుతున్నాడా? వాడు కోరతాడు నాకు తెలుసు.
వాడి పెళ్ళామ్మెళ్ళో పుస్తల దగ్గర నుంచి వాడి కాలుకున్న చెప్పుల వరకు అన్ని వాయిదాల పద్ధతి మీదే కొన్నాడు. వాడి బతుకంతా వాయిదాలే. నీకు తెలియదు గాని వాడు పుట్టడం కూడా వాయిదాల పద్ధతి మీదే పుట్టాడు. అదేలాగా సోమవారం నాడు మెడ వరకు పుట్టి మంగళవారం ప్రవేశిస్తే గాని కాళ్ళు బయట పెట్టలేదు వెధవా. ఇంకీ వాయిదాలు గీదాలు ఏం లాభం లేదని వాడితో నువ్వు గట్టిగా చెప్పు. ఏం చెప్పే లాభం లేదండి. ఒక్కొక్క కేసు 4-5 తరాలు నడిపితేనే గానీ లాయర్లు బాగుపడరని ఈ వాయిదాల పద్ధతి పుట్టింది. అయినా అన్నదమ్ముల మధ్య కోర్టులు తీర్పులు ఏమిటండి అసహ్యంగా? నాకు అసహ్యమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? లాయర్వి నువ్వు ఉన్నావు. దమ్మిడి ఖర్చు కాకుండా పనులన్నీ జరిగిపోతాయన్న ధీమాతో దిగాను. కేసు గెలిపించే పుచ్చి నీది. బాగుంది. నేను లా చదివింది మీకోసమేనా? అనుభవం ఎలా వస్తుంది? ఎవయో కుర్ర డాక్టరు, నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలు దివ్యంగా పనిచేశాయి. ఫ్రీ. శరీరం తేలికబడింది. మరో 4 ఇస్తావేమిటి? ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, బజార్కి వెళ్ళి కొనుక్కోండి. అక్కర్లేదు. నీకు శాంపిల్ వచ్చినప్పుడే నాకు ఇద్దువు గాని ఇవేం పనిచేయవా? ఇవి క్యాన్సర్ పేషెంట్లకి. అది మనకి లేదు. ఒరే సుబ్బారాయుడు గారు, మనం చదరంగం అది మొదలు పెట్టడానికి ఇంకా టైం ఉంది కదా. ఈలోగా అర్జెంటుగా ఓ 6 టెలిఫోన్ కాల్స్ చేసుకుంటాను. త్వరగా జావు. దొరా, ఒరే యాదగిరి, టిఫిన్ ఎక్కడా? చిత్తం తమ గొంతు వినబడగానే పలారానికి టైం అయిపోయిందని లోపల గంట కొట్టేసిండ్రు. దొరా, అమ్మగారు మీ అందరినీ టిఫిన్లకు రమ్మంటుండ్రు. వస్తున్నాం పద. ఈ 6 కాల్స్ ఫోన్ చేసి నేను వస్తాను. లేవండి టిఫిన్ చేద్దాం. టిఫిన్ అంటే బ్రెడ్, బ్రెడ్, రాగి మాల్టు. రాగి జావా. అవును. నేను రన్నింగ్ అది చేసి వచ్చాను కదరా, ఒళ్ళంతా చెమట పట్టుంది. స్నానం చెయ్యాలి. మీరు పదండి. సరే నువ్వు పదనే. నాకు మాత్రం తొందర ఉందిరా. ఏదో కడుపులో వికారంగా ఉంది, తర్వాత తింటాలి. ఒరే, నువ్వు మా టిఫిన్ సంగతి అలా ఉంచి త్వరగా హాస్పిటల్కి వెళ్ళటం అవసరం రా. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఎంతో మంది ప్రాణాలు రక్షించబడతాయి. త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ లో మీకు కంపెనీ ఇద్దాం కదా అనుకున్నాను. మీకు లేని తొందర నాకే ఉంది. హాస్పిటల్లోనే ఏదో బ్రెడ్ తెప్పించి తింటాలి. వస్తాననే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నర్స్, సార్, ఎవ్రీథింగ్ రెడీ? ఎస్ డాక్టర్. నర్స్, సోదరులారా, పాపం ఇంట్లో మీరందరూ గడ్డి తింటున్నారు. ఏం చేయను, మీ ఆరోగ్యం అలా ఉంది. నన్ను క్షమించండి. నువ్వు అక్కడ గడ్డి తింటున్నావురా. గాడ్ బ్లెస్ యూ. ఇది కొత్తిమీర కారవా? ఇది పలహారవా? ఇది ఇల్లా? మీరంతా మనుష్యులా? అయ్యో, తిండి దగ్గర కూర్చుని ఏడుస్తావురా వెధవా. రోజు నీతో చచ్చే చావైపోయింది. అయినా ఇప్పుడు ఏడుపు ఎందుకట? ఎందుకేమిట్రా? ఇవన్నీ చూస్తుంటే నాకు నా ఇల్లు గుర్తొస్తోందిరా. అది ఇల్లా? అవి వంటకాలా? వాళ్ళు మనుషులా? ఏడుపు వచ్చినప్పుడు జర ఎరక్కిపోయి ఏడు వండ్రి. గట కాకపోతే ఆ ఏడుపు నీరు పప్పు సారులో పడి ఉప్పు సారు అయిపోతుంది. చూడు వేమనా, మన ఇంటిని స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది మన చేతిలో ఉందిరా. ఆడవాళ్లకు పెత్తనం అప్పగించామనుకో, అంతే అవుతుంది. కళ్ళెం చేత్తో పట్టుకుని పెళ్ళాన్ని ఆడించాలి. అలా అనకు లాయర్ బాబు. మీ ఇంట్లో ఆడవాళ్లు దేవతలయ్యా. నేను ఎరక్కపోయి గుంటూరు పిల్లని చేసుకున్నందుకు 45 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్నాను. అదేంటన్నయ్య గారు, మాది కూడా గుంటూరే కదా. మీది గుంటూరా? సస్తేనమ్మనమ్మ వెంకటలక్ష్మి. ఒకవేళ అయినా గుంటూరు సిటీ అయి ఉంటావు. మా ఆవిడ గుంటూరు జిల్లా ఫిరంగిపురం సరుకు. అందుకనే ఇంట్లో 24 గంటలు ఫిరంగులు మోగిస్తూనే ఉంటుంది. చాలండి. ఈ వదింది గుంటూరు జిల్లా, ఆ వదింది విశాఖపట్నం జిల్లా, మా ఆవిడది గోదావరి జిల్లా, మా మరదలది నెల్లూరు జిల్లా. 4 నియోజకవర్గాల నుంచి వచ్చినా మా ఇల్లేం అసెంబ్లీ హాల్ అయిపోలేదు, చెప్పులేం ఎగిరిపోవడం లేదు. మీరంతా పెట్టి పుట్టారయ్యా బాబు. నా పోలికి ఎవరికి రాకూడదు. రే, ఎంత వెతుక్కున్నా నీ పోలికి ఎవరికీ రాదురా. అదే నా కర్మ, నా దౌర్భాగ్యం, నా దురదృష్టం. సరే, అదేం తినబడి లేచిపోతున్నావు?
నేను 10:30 ఆఫీస్కి వెళ్ళాలన్నయ్య, ఇంటర్వ్యూ ఉంది. ఆ? ఉద్యోగమా? వృధా ప్రయత్నం. ఉల్లిపాయలు అమ్ముకోరా బాగుపడతా. అదేంటన్నయ్య? అది అంతే. రిజర్వ్ క్లాసులు, నేల క్లాసులు, బెంచ్ క్లాసులు ఇవన్నీ పూర్తయి నీకు ఉద్యోగం వచ్చేసరికి నీకు 3 పిల్లలు పడతారు. ఈలోగా రిటైర్మెంట్ ఏజ్ 55 నుంచి 35కి వచ్చేస్తుంది. అప్పటికి నీకు 40 ఏళ్ల వయసు ఉంటుంది సోదరా. మీరు ఊరుకోండి. ఉద్యోగం దొరికితే పెళ్లి చేసుకోవచ్చని ఉబలాట పడుతున్నాడేమో మీ తమ్ముడు. ఏం పారు, వేటలో పడ్డావా? మా చెల్లె సంక్రాంతి ముగ్గులాగా అందంగా ఉండాలయ్యో. అందం ఎవడికి కావాలేటి? కొంచెం దైవభక్తి ఉండే గుంటం చూడు నాయనా. మంచి డాన్స్ చేసే అమ్మాయిని చూడవయ్యా పారు. ఆగండి. వీడు చేసుకోవడం ఏమిటి? వీడికి మీ బోడి సలహాలేమిటి? ఇంతవరకు ఇంట్లో ఏ పెళ్లి జరిగినా పెద్దన్న ఇష్ట ప్రకారం జరిగింది కానీ ఆడమేడం సలహాల ప్రకారం కాదు. పారు, తొందరపడకు. అవునయ్యో ఈ పారు, సంసారం మహాసాగరం అన్నారు. ఈత రాకుండా తొందరపడి దిగావంటే బుడుంగున మునిగిపోతావు. నాకు మళ్ళీ అందుకే ఈత నేర్చుకోవడానికి వెళ్తున్నానండి. మీరు పాట పాడుతున్నంతసేపు ఈ ప్రపంచంలో మొత్తం జనాభా చచ్చిపోయారని మీ ఉద్దేశమా? అబ్బే కాదండి. సినిమాలో హీరో హీరోయిన్లు పాడుకుంటున్నప్పుడు జనం ఎవరు ఉండరు కదండి, అలాగే అనుకున్నామండి. ఓహో, మరి సినిమాలో పాట అయిన తర్వాత ఓ చిన్న రేపు కరెక్ట్, ఓ ఫైట్ కరెక్ట్ ఉంటుంది తెలుసా? అబ్బే అవన్నీ వాళ్ళు బుద్ధిలోకి పెడతారండి. అలాంటి సీన్లు పెట్టకూడదండి. ఆహా, కొంచెం తప్పుకోమ్మా. ఎందుకండి? రక్తి కట్టించడానికి. అంటే అంటే అదరగొట్టేసావు జయ, తుక్కు చేసేసావు. మరి మనకి ఇంకేం భయం లేదు, బ్రహ్మాండంగా డ్యూయెట్లు పాడేసుకోవచ్చు. మళ్ళీనా? సిగ్గులేదు? మనలాంటి రోడ్ సైడ్ రోమియోలకు బుద్ధి రావడానికే ఆ దేవుడు రౌడీలు పుట్టించాడు. ఇక నీతో నేను రొమాన్స్ చేయను బాబు. మరి కాపురమే, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. నువ్వే నాకు దిక్కు. ఏమిట్రా? నేను ప్రేమలో పడ్డాను రా. నా గట్టిగా మార్గం చెప్పరా. రామా, ఒరే మావా, నీలాంటి వాడు ఎటు గాలి వీస్తే ఎగిరిపోయే గాలిపటంలా గడిపేయాలి గాని ఈ వయసులో ప్రేమ ఎందుకురా పిచ్చోడా? అలా ఎగురుతున్నావాడిని రా అల్లుడు. హఠాత్తుగా నా దారం ఒక ఆడపిల్ల వేలికి తగులుకుంది, గింజుకుంటున్నాను రా. అయితే ఇప్పుడు నీ గాలిపటం దింపేయాలా తెంపేయాలా? రెండు కాదు, ఇంకా పైకి పంపేయాలి. మా అన్నయ్యలను చంపేయకుండా చూడాలిరా. ఓహో, అర్థమైంది. నీది గాలి ప్రేమ కాదు, ఆలి ప్రేమే. కమాన్ వివరాలు చెప్పు, ఆ తర్వాత కథ మనం నడిపిస్తాం. వదినా ఏంటండి పారు? సుత్తుంటే ఒకసారి ఇస్తావా? సుత్తా? ఎందుకండి? ఇదిగో ఈ మృదంగా బద్దలు కొట్టడానికి. హాయ్, నీకేమన్నా మతిపోతుందా? పోతుందేమిటి? పోయింది వదినా. ఒక ఆర్ది, ఆఫ్టర్ ఆల్ ఆర్ది. క్షమించు వదినా, నేను కాదు. ఆ ఆఫ్టర్ ఆల్ ఆర్ది నాకు తాళజ్ఞానం లేదండి. నిన్న యూత్ క్లబ్ లో అమ్మాయి డాన్స్ కి నేను మృదంగం వాయించాను. నా పరువు తీసి బజార్న పెట్టింది వదినా. ఇంకెందుకు వదినా ఈ బ్రతుకు? సుత్తి వదినా మృదంగం బద్దలు కొడతాను. ఆట్రా నాడిది మధ్యలో ఓటందయ్యా. ఆ పిల్లేదో అంటే మీరు అంత బాధపడతారేంటి? ఎందుకు పడను? నాకు తాళజ్ఞానం లేదంటుందా? ఆ అమ్మాయికి అసలు కాళజ్ఞానమే లేదు వదినా. కాళ్ళ జ్ఞానం ఏంటండి? అదే ఫుట్ వర్క్. నేను ఎప్పుడు వినలేదండి. అదిగో అదే అదొదినా కాళజ్ఞానం అంటే. నువ్వు నడిచి వెళ్తూ ఉంటే ఒక కళామ తల్లి నడిచి వెళ్తున్నట్టుగా ఉంది. అదొదినా కాళజ్ఞానం అంటే. అయ్యో, నేను ఈ అవమానం భరించలేదు. సుత్తి వదినా. ఆవేశపడకండి పారు. నా నడకలో నాట్యం ఉందని మీకు తెలుసు, మీ మృదంగంలో తాళం ఉందని నాకు తెలుసు. మిమ్మల్ని అవమానపరిచింది ఎవరితైనా నన్ను అవమానపరిచినట్టే. అది గది లెక్క. ఆ పిల్లని పరాభవించాలి. వెళ్దాం పద్ధతినా. అయ్య బాబోయ్, నేను బయటికి రావాలా? పెద్దనే తిడతారని భయమా? నాది పూచి రాహోదినా. నా మానాన్ని కాపాడోదినా.
దాని భరతనాట్యం పట్టం పట్టాలి. రావదినా రావదినా. అట్టగేలేండి, నేను చీర మార్చుకొస్తాను, మీరు పదండి. త్వరగా వచ్చేదినా, నేను వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చేయాలదినా. తాం దిగి దిగి తై తత్త హత్త తై, తాం దిగి దిగి తై తత్త హత్త తై, తాం దిగి దిగి తై తత్త హత్త తై. ఆపండి మీ తోలుబొమ్మలాటలు, తాళలేని తైతక్కులు. నాకు తాళజ్ఞానం లేదన్నావుగా, మా ఉద్దిన దగ్గర నిరూపించు నీ నైపుణ్యం. అమ్మాయి, నీ పేరేంటి? జయ. మా పారుకు తాళజ్ఞానం లేదన్నావంట. నాకు అనిపించింది అన్నాను. నేను ఎన్నోసార్లు విన్నాను, నాకు అనిపించలేదే. మీకు కూడా తాళజ్ఞానం లేకపోవచ్చు. ఏం కూసావు? నాట్యనందిని? ఆ పేరు ఎత్తకండి, ఆమె మా గురువు గారు. ఏంటి, నాట్యనందిని మీ గురువా? అవును. ఏ, మీకు ఆవిడే గురువా? గురువా? నువ్వనేది ఏ నాట్యనందిని? తెలుగుదేశంలో నాట్యనందిని బిరుదు పొందిన ఏకైక శారదాదేవి. ఇంకెవరున్నారు ఆమెకు సాటి? నువ్వెప్పుడు ఆవిడ దగ్గర నాట్యం నేర్చుకున్నావు? ఎప్పుడేమిటి? 1976 మే 15 సాంబమూర్తి కళామందిరంలో 6 గంటలు ఆమె ప్రదర్శన చూశాను. అంతే, ఏకలవ్యనయ్యాను. బ్రతుకంతా చాలినంత విద్య ఆమె ఒక్క ప్రదర్శనలో చూపించిన మహా తల్లి. జయా, మీరెవరు? నేనేనమ్మా, ఆనాటి నాట్యనందిని శారదాదేవిని. మీరా? ఆగండి. అవును, మీరే. లేమ్మలే, నా నాట్యం నీలాంటి గొప్ప కళాకారుని ఉత్తేజపరిచిందని తెలిసి నేనెంతో గర్విస్తున్నానమ్మా. వదినా, నువ్వు ఊరుకోవయ్యా పారు. ఏమ్మా జయ, మా మరిదికి తాళజ్ఞానం లేదన్నావంట. నన్ను క్షమించండి, మీ మరిదని తెలియకన్నాను. తెలిస్తే ఆయనకి తాళ పాతాళ భేతాళ జ్ఞానాలన్నీ ఉన్నాయని అప్పుడే ఒప్పుకునేదాన్ని. తెలియక చేసిన అపరాధం మన్నించండి. లేదమ్మా, నువ్వన్నావంటే మా మరిదికి జ్ఞానం లేదని నేను ఒప్పుకుంటాను. వదినా, నువ్వేం మాట్లాడకు. ఈ పిల్ల ముక్కు వచ్చేసి చూడు, నా శిష్యురాలు. ఒక్కరోజు నా ప్రదర్శన చూసి నాట్యశాస్త్రాన్నే కాచి పడిపోసిందంటే జయ సామాన్యురాలు కాదు. చూడు పారు, రేపటి నుంచి జయ దగ్గరకు వచ్చి రోజు మృదంగం వాయించడం ప్రాక్టీస్ చేయాలి. రోజునా? అవును, ప్రతిరోజును. ఏమ్మా జయ, నేను వెళ్ళొస్తాను, నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. అలాగేనండి. పదపారు. మీరజాలగలడా నయానతి ప్రతవిధాన మహిమంత చాపతి మీరజాలగలడా. పాత జడ్జి ముందు కొత్త లాయర్ గంతులు వేసినట్టు ఏమిటి కుప్పి గంతులు? తై దితి తై తై దితి తై. ఏంటి కుప్పి గంతులా? మీకేం తెలుసండి నాట్యంలో నైపుణ్యం. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడ అడుగులు తప్పని తాళాన నడిసిన పెదవుల రేగిన రాగాన. తడబడు అడుగుల తప్పని తాళాన నడిసిన పెదవుల రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి. ఆపు ఆపు, ఏమిటి పాడుకోరా? ఏంటి మీకిది పాడుకోలా? మీ పాల పడ్డాను, నా కర్మ కాలిపోయింది. నా నాట్యం ఎప్పుడో చూసిన ఒక బాల ఇప్పుడు నాట్యనందినిగా పేరు పొందింది. తెలుసా అండి, నేను ఈ సంసారంలో పడకపోతే ఈ పాటికి అమెరికాలో ఉండేదాన్ని. ఓసిని, అదే నీ గోల? చిన్నప్పుడు అందరు ఆడపిల్లలు డాన్స్ నేర్చుకుంటారే, ఎందుకో తెలుసా? శరీర సౌష్ఠవానికి అదొక వ్యాయామం గనక. చేసుకోబోయేవాడికి చూడగానే నచ్చాలని వాళ్ళ ఆశ. అంతేగాని తడబడు తడబడు తడబడని స్టేజ్ ఎక్కి తైతక్కలాడడానికి కాదు. ఎంతసేపు మీ మగాళ్ళకి మీ గోలే తప్ప పెళ్ళామని అర్థం చేసుకోరే. మనసా? పెళ్ళానికి వేరుగా మనసుండకూడ శారదా. పెళ్ళవగానే మొగుడికిచ్చేయాలి. నేను చెప్పేది శాంతం వినరే. అక్కడే ఉంది విషయం. ఎదుటివారి చెప్పింది వినకపోవడం లాయర్ గా నా వృత్తి ధర్మం. నేను ఒక అమ్మాయిని చూశానండి. ఎవరిని? అమ్మాయిని. అమ్మాయినా? నాకే అభ్యంతరం లేదు. అబ్బా, మీ తమ్ముడు కోసమండి. తమ్ముడు కోసమా? నువ్వా? నీకెందుకు వచ్చిన బోడి పెత్తనమే ఇది? ఏమిటా చూపు సత్యభామలాగా? నాకు వేరే జాంబవతులు రుక్మిణులు లేరు. ఇలారా. అయ్య బాబోయ్, ఏటండయా? మా గోదావరి జిల్లాని ఎగతాళి చేయకండి. ఏకతాళి చేసేవాడిని తాళెందుకు కడతానండయా? ఊరుకోండయ్యా. ఏంటండయా? లైట్ అండయ్యా. ఆర్పండయా.
ఓరి 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 ఎక్కడున్నావు నాన్న ఎంతసేపు నీకోసం పడుకో నిద్రపో అడి తిప్పికట్టు. అబ్బా ఎన్ని కష్టాలు రా బాబు. ఏం చేస్తాం? మధ్యోదినికేమో నాట్య రసం, ఈ వద్దునికేమో భక్తి రసం. కొట్టాలిగా మనం. ఎలా కొట్టాలో ఏమో, నాకు ఆ దేవుడికి పరిచయం కూడా లేదే. ఆ దేవుడిదే భారం. నువ్వేం భయపడకు. చూడు, ఈ చీర మడుకు కాళ్ళలో పడకుండా చూడు. డైలాగులన్నీ గుర్తున్నాయిగా? ఓ, ఈ పాటికి మా వదిన గుడికొచ్చేసి ఉంటుంది. వెళ్ళు. ఇదిగో వెళ్తున్నా. ఇదిగో బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి 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 ఏమండోయ్ ఏమండోయ్ అమ్మాయి అమ్మాయి ఏమైందండి? అమ్మాయి ఏమైనది? క్షమించండి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంత నీరసంగా గుడికి ఎందుకు వచ్చినావమ్మా? నీరసం కాదండి, భక్తి రసం. ఆ స్వామి పాదాలు సేవిస్తూ 29 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానండి. అందుకే కొంచెం కళ్ళు తిరిగాయి. 29 రోజులా? అన్ని రోజులు ఎందుకేటి? అలా ఉపవాసం ఉంటే నాకు కాబోయే తోడికోడల పసుపు కుంకుమలు చల్లగా ఉంటాయని మా నాయనమ్మ చెప్పింది. ఏటేటి? కాబోయే తోడికోడళ్ల పసుపు కుంకుమల కోసం ఇంత చిన్న పిల్లవి ఇంత కఠోరమైన ఉపవాసమా? నా తల్లే, ఇదేం కఠోరం అండి. మా నాయనమ్మ నా చేత నెలకొకసారి ఇలాంటి ఉపవాసాలే చేస్తుందండి. కట్టుకోబోయే భర్త కలెక్టర్ అయ్యే వ్రతం, అత్తమామల ఆత్మశాంతి వ్రతం, పిల్లల ఆరోగ్య వ్రతం, భర్తకి బదిలీలు రాకుండా ఎప్పుడు ఇంటి పట్టునుండే వ్రతం. అమ్మోయ్, అలాంటి వ్రతం ఒకటి ఉందేటి? అమ్మాయి, నాకు ఆ వ్రతం ఎలా చేయాలో నేర్పి కాస్త పుణ్యం కట్టుకోవు. ఓ, అదెంత భాగ్యం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? మా అబ్బాయే. ఏం బాబు, బాగా చదువుకుంటున్నావా? ఓ, మా క్లాస్ లో నేనెప్పుడు 3rd ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ వచ్చే వ్రతం ఒకటి నా దగ్గర ఉంది, చేస్తావా? తావీసుల్లాగా అన్నిటికీ వ్రతాలున్నాయన్నమాట. నీ పేరేటమ్మా? నేనెప్పుడు నోములు వస్తానని అందరూ నోముల పాప అంటారండి. నా అసలు పేరు విజయ చాముండేశ్వరి. నోములు పాప, నిన్ను చూడటం నిజంగా నా అదృష్టం. తరచూ ఈ గుడికి వస్తుంటావమ్మా? వస్తానండి, కానీ ఏ సమయంలో వస్తానో చెప్పలేనండి. ఏ రోజు ఏ గుడి ప్రాప్తమో మన చేతుల్లో లేదు కదండి. అవునవును. వస్తానండి. నమస్కారం అండి. ఇంత చిన్న వయసులో ఎంత భక్తి, ఎంత భక్తి. సారా ఆపరా ఆపరా ఎరా. దండాలండి అమ్మగారు. బాగున్నావా వెంకటరెడ్డి? చిత్తం. ఏరుశనగ బాగా పండిందండి. అమ్మినికాడికి అమ్మగా 6 డబ్బాలు నూనె పట్టించుకొచ్చానండి. అమ్మగారు, బత్తాయి కాపు అమ్మేశామండి. తినడానికి మాత్రం 200 కాయలు తెచ్చానండి. అమ్మగారు, బత్తాయిలు 45 కాయలుగా ఎడదీసి ఒక్కో 5 గదులు పడేసిపట్టారా? అలా ఏనాడైనా విడదీసి విడివిడిగా గదిలో పెట్టించావా వెంకటరెడ్డి? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి అమ్మగారు. మొత్తం సామాను పెట్టించు, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు. అలాగేనండి. రే, సామాన్లు కొట్టుకొద్దు పెట్టండి రా. త్వరగా. ఓరే సుబ్బారాయుడు గారు, నవధాన్య లక్ష్మి నట్టింటోకి నడిచి వచ్చేస్తోందిరా. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వేం పాపం చేసావని రా లక్ష్మీదేవికి నువ్వంటే ఇంత ఇష్టం? పాపిష్టి వాళ్ళ దగ్గరే కదరా డబ్బులు ఉంటాయంటారు. మరి ఒక్క ఏడాది నీ పంట పోదే. శారదా, వర్షాలు శారదా, నా డ్రాయరు బనీన్ ఎక్కడా? చేతిలో పనుంది, బీరువాలా చూసుకోండి. కనపడ్డం లేదే, పైకి టైం అయిపోతుంది. కనపడకపోతే ఈ ఒక్క పొడికి ప్యాంటు చొక్కా వేసుకెళ్ళండి, పంపే మునిగిపోదు. ఏమే, అలా చూస్తూ నిలబడకపోతే అమ్మాయితో పని చేస్తుంది కదా. నా ఉతికిన బనీన్లు అవి ఉన్నాయిగా, తీసుకెళ్ళి ఇవ్వకూడదు? ఇంకా నయం, డ్రాయర్ కనపడలేదంటే ప్యాంటుతో పొమ్మంది. ప్యాంటు కనపడలేదని ఉంటే థ్యాంక్స్ వదినా.
రే సుబ్బారాయుడు గారు, ఇది ఇల్లా ఆనంద నిలయం, సంతోషానికి సొంత ఇల్లురా. ఇంకా ఇంత ముద్దుగా అన్నదమ్ములు ఉంటారంటావురా ప్రపంచంలో. అమ్మా వెంకటలక్ష్మి, ఈ స్వర్గాన్ని నుంచి మా నరకానికి పోవడానికి నాకు మనస్సు రావడం లేదు. ఏదో 2 ముద్దలు పడేస్తే ఇక్కడే కతికేస్తాను తల్లి. అలాగే. సరే ఆపరా ఏడుపు. ఏడుపు కాదురా సుబ్బారాయుడు గారు, ఆ, ఆనందం రా. సరే ఆనందం. సరే సరే రా. నావా సముద్రంలో వదిలితే ప్రయాణం చేస్తుంది. ఇసుకలో ఎంతసేపు తెడ్డు వేసినా అంగుళం ముందుకు నడవదు. తెలిసిందిగా, మన ప్రళయనావ కూడా అంతే. సంసార సాగరంలో పడితే కాని బండి సాఫీగా సాగదు. ఆగు మరి, 2 వదిలిని బుట్టలో వేశాం, ఇంకా 2 ఉన్నారుగా. ఏమో బాబు, మా నాన్న చూసిన సంబంధమే బాగుంది, హాయిగా చేసుకుంటాను. ఏయ్, అయ్యో, వదిలు, వదలమంటే. ఓహో, వదినా, నీ చేతులు ఇటు వదినా. ఎందుకయ్యా? ముందు నీ చేతులు ఇటు వదినా. ముగ్గు చేతులయ్యా? ఆ ముచ్చాల ముగ్గు చేతులే ఇటు వదినా. ఏందయ్యా ఇది? ఆహాహాహా, ఏమి నైపుణ్యం, ఏమి హస్తలాఘవం, ఎంత గొప్పగా వేసావు వదినా. అబ్బ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 . ఆ, మా యూత్ క్లబ్ లో ముగ్గుల పోటీకి జడ్జి కోసం ఊరంతా వెతుకుతున్నావే. నువ్వు రాకూడదు వదినా. వదినా వదినా, రావదినా, నువ్వు రావదినా. అదేందయ్యో, మగాళ్ళు ముగ్గులు కూడా వేస్తారండి? కాదు కాదు, మా మెంబర్లకి అక్కలు, చెల్లెళ్ళు, వదిన్లు, తల్లులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు పోటీలో పాల్గొనేది. అమ్మో, నా వల్ల కాదు బాబు, మీ అన్నగారు ఊరుకోరు. అయ్యో, అన్నీకి నేను చెప్పేశాను. వదిన వదిన, నువ్వు రాకపోతే నాకు అక్కడ ఎంత ఇన్సల్ట్ వదిన. వదిన, అయినా నీ పక్కనే ఉంటానుగా వదిన. ఆడందరూ ఆడోళ్ళే ఉంటారు కదా. ఒకటో రకం ఆడవాళ్ళు, వారం నుంచి సెలెక్ట్ చేసి పెట్టాను తెలుసా. వదిన వదిన. అట్నేలే. హాయ్ హాయ్, మా వదిన బంగారు కొండ. రేపు పొద్దున 5ంటికి రెడీగా ఉండు, నేను తీసుకెళ్తాను.
పారు ఈ ముగ్గు అద్భుతంగా ఉందయ్యో. ఈ ముగ్గు వేసిన వాళ్ళకి వస్తు ప్రైజ్. ఇది 16 నంబర్ వదినా. అంటే ఆ కనకాంబరం రంగు చీర కట్టుకున్న అమ్మాయిదండి. పద పిలుచుకోద్దాం, పద పద. ఏమండి, ప్రైజ్ మీకే వచ్చింది. మన ఒప్పందం ప్రకారం జడ్జీల వద్ద కప్పు మా జయం తీసుకొని తర్వాత మీకు ఇచ్చేస్తుంది. ఓకే? అలాగేనండి. తీసుకు పదరా జయరా. వదినా, ఈ అమ్మాయి నంబర్ 16. నమస్కారం అండి. చాలా చక్కగా వేసావు మా ముగ్గు. తొందరలో వేశానండి. నిదానంగా అయితే ఇంకా రకరకాల ముగ్గులు ఇంకా బాగా వేస్తానండి. మా నాయనమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి కష్టపడి నేర్చుకున్నానండి. మా ఇంటికి ఒకసారి రా అమ్మా. రావాలనే నా కోరికండి. ఉత్తమ రంగవల్లిగా నంబర్ 16 వచ్చారు. ఇప్పుడు లయన్ ఆంజనేయులు గారు తమ స్వహస్తాలతో బహుమతిని అందజేస్తారు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ఆరనైదో తనము ఎవరింత నుండు, అరుగులలికే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింత నుండు, దినదినపు ముక్కున్నలో గిళ్ళ నుండు, ముత్యమంతా పసుపు. మరీ అంత సంతోషం పనికిరాదు. ఈక్వలిబ్రియం దెబ్బతింటుంది. బానే ఉందే, సంతోషించడం కూడా తప్పన్నా. ఎందుకంత సంతోషం? మీ తమ్ముడికి ముత్యాల ముగ్గు లాంటి పిల్లని చూశానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ముగ్గురు గోల నా దగ్గర చెప్పకు. ఇప్పటికే రూమ్ నిండా నువ్వు వేసిన ముగ్గులతో నాకు పిచ్చెక్కిపోతుంది. మళ్ళీ మన ఇంట్లో మరో ముత్యాల ముగ్గ వద్దు. ఏమండే, ముగ్గు మార్చం మీకు తెలియదంటే. లక్ష్మీదేవి ముగ్గు వేసిన గడప దాటి పోదండి. ముగ్గులు నా లోగిళ్ళలో సంతోషం తాడు వేస్తుంది కదండి. ఆహా, సంతోషం అంటే క్రిములు, కీటకాలు, చీమలు, దోమలునా? ఒసేయ్ పిచ్చిదానా, ఇంటి పరిసరాల్లో ఉన్న పారాసైట్స్ ని అట్రాక్ట్ చేసి బయట గుమ్మం దగ్గర జారవేయడానికి ఆ రోజుల్లో ముగ్గులు వేసేవాళ్ళు. అదొక రకమైన క్రిమి సంహారిణి అంతే. ఈ రోజుల్లో నడువులు పడిపోయేటట్టు ఇల్లంతా పిచ్చి గీతలు గీయటం ఎందుకు? ఇంత ఫినాయిల్ కొడితే సరిపోతుంది కదా. చిచ్చి చిచ్చి, నా అందమైన ముగ్గుని మీ పాడు ఫిరాలతో పోలుస్తారా? నా ముగ్గురు ఏ నాడు మెచ్చుకున్నారు మీరు? సరే సరే, లైట్ తీసేయండి, పడుకుందాం. నాకు పనుంది, నువ్వు పడుకో. అబ్బా, లైట్ తీసేయండి. ఎందుకు? ఏమంటుంటే? ఓహో అందుకా. ఇవాళ బుధవారమేగా, శనివారం దాకా మాట్లాడే పని లేదు, పడుకో. అబ్బా, దాన్ని కూడా వారాలు వరచాలేదా? చూడను, ఈ మధ్య అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళని చంపడానికి ఒక కొత్త పద్ధతి కనిపెట్టారట. పగలంతా కంచం, రాత్రి అయితే మంచం. మగవాడి ఆయువు పట్టు మంచం దగ్గరే, కంచం దగ్గరే కదా. నువ్వు కూడా అలాంటి ప్రయత్నంలో ఉన్నావా? హరి హరి, ఏం మాట్లాడావే? ఓ పిచ్చి అను, ఒళ్ళు తగిలిస్తున్నావా? నేను డాక్టర్ని. ఇటు చూడు, ఇవి రక్తనాళములు, ఇవి మాంసకండరములు, ఇవి ఊపిరితిత్తులు, ఇది అస్థి పంజరము, ఆ పైన చర్మము. నీది మరీ గేదె చర్మము. పోయి పడుకోము. చిచ్చి, మీలాంటి వాళ్ళకి మునక్కాయల కూర వండి పెట్టాలా? ఈ విషయం మెడిసిన్ లో ఎక్కడ చెప్పలేదే. నేను చెప్తాను రండి. వదిలే. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారంతా? ఏంటండి, ఒక ఉత్తరం ముక్క కూడా రాయలేదు. ప్రయాణం బాగా సాగిందండి. ఏంటి బావగారు అట నల్లబడిపోయినారు? ఆరోగ్యం బాగుందా అయ్యా? మమ్మల్ని మర్చిపోయారేటి? చాలా చిక్కిపోయారండి. మా అక్కయ్య మీద దిగులు పడిపోయినారా? హలో అన్నయ్య. ఏమిటనయ్యా, గుమ్మడి పండ్లా ఉండేవాడివి ఇలా తోటకూర కాళ్ళ చిక్కిపోయావేంటి? మా వదిన సరిగ్గా అన్నం పెట్టలేదా? మీ వదిన్ని చూసిన కళతో నన్ను చూస్తే నేను అలా కనిపిస్తారా నీకు? వదినా, కాశీగాడి చేత నువ్వు పంపిన జీడిపప్పాకం బ్రహ్మాండం. మా చీఫ్ ఇంజనీర్ శివసుబ్రహ్మణ్యం గారు తిని నాకు డబుల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేశారు. వాయ్ వాయ్ వాయ్, ఏమే ఇల్లాలా డన్లప్ టైర్లా ఉబ్బావు. తిండి నీ తిండి కలిపి నువ్వే కొట్టేస్తున్నావా? ఒరే లాయర్, కంగ్రాచులేషన్స్ రా. ఈ మధ్య నీ పేరు పేపర్లో పడింది. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏదో కేసు గెలిచేవాడు కదా? అవునన్నయ్య. గవర్నమెంట్ తో పోట్లాడు, కానీ జైలుకి మాత్రం వెళ్ళక. నెవర్. ఎలా చిన్నాడా, ఎంతవరకు వచ్చింది నీ మృదంగ వాయిద్యం? బాగా ప్రాక్టీస్ చేస్తున్నానన్నయ్య. చూడు, మృదంగం వాయించు,
కానీ బద్దలు కొట్టకు. అది సరే గాని ఇన్ని స్వీట్స్ తీసుకొచ్చేందుకురా? ఈ స్వీట్స్ ఏమిటన్నాయా, ఇంకా చాలా ఉన్నాయి. ఆ. ఓయ్ మరదంలో, మీకోసం హైదరాబాద్ నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ తెప్పించాను. యాదగిరి, ఆ పళ్ళ బొట్లో స్వీట్స్ హాట్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టించు. క్విక్. శారదమ్మా, ఓ ప్లేట్ ఇలా ఇవ్వు. ఆ పెద్ద ప్లేట్ ఇవ్వమ్మా. ఒరే సుబ్బారాయుడు గారు, మ్. ఈ స్వీట్స్ అన్ని మనం తినడానికే. తినటానికి కాకపోతే అమ్ముకోవటానికి ఎట్రా వ్యవసాయి గారు. తిను. లడ్డూలు ఇలా పడేయమ్మా. అబ్బా వదినా, 6 నెలలు ఎండల్లో కొండల్లో చీకేసిన ఆవకాయ బద్దలా తయారై వచ్చాను. నెల రోజులుంటాను. నా ఆరోగ్యం పూచి నీదే. ముఖ్యంగా నీ చేతి ఉలవచార కోసం మొహం వాచిపోయాను అనుకో. ఏమిటి ఇంకా అందరూ నిలబడే ఉన్నారు? కానండి కానండి. హలో డాక్టర్, ఎలా ఉందిరా నీ ప్రాక్టీసు? పేషెంట్లు ఎవరు పోవట్లేదు కదా? సమయానికి వచ్చావు రారా. చిన్నప్పుడు నాతో పోటాడు తినేవాడు బెల్లం జిలేబీలు గుర్తుందా నీకు? 15 నుంచి నీ కోసం 20 కిలోస్ తెప్పించాను. కమాన్ 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 కమాన్. పాలమీగడతో తయారు కాబడిన పంచదార గుళ్ళు తింటే బ్లడ్ లో ఉండవలసిన కొలెస్ట్రాల్ పర్సంటేజ్ పెరుగుతుందట్రా. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నావు? Which భాష you are talking, please? అది కాదయ్యా ఇంజనీరు. హలో, ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇలాంటి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఈ ఇంట్లో ఎవరు తినకూడదని మీ డాక్టర్ తమ్ముడు ఆర్డర్ వేశాడుగా. అది కిందటిసారి నేను వచ్చినప్పుడే వేశాడు కదండి, ఇంకా క్యాన్సిల్ చేయలేదా? ఎలా కార్తీక్? అది కాదు, వైద్య శాస్త్ర ప్రకారం ఆహార పదార్థాలు శరీర పోషణ ఆగో, క్యాన్సిల్ చేయలేదా అని అడిగాను. రే యాదగిరి, నా పెట్టే బెడ సర్ది జీపులో పడాయి. ద్వారకా హోటల్ రూమ్ తీసుకుంటాను, వస్తానయ్యా. రే పారు, మీ వదిని రవిని తీసుకొచ్చి హోటల్ దింపు, వస్తాను. ఆగనయ్యా, నన్ను అర్థం చేసుకో. 6 నెలలుగా మాడిపోయిన కడుపుతో ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేస్తున్నావు కదరా సోదరా. అసలు ఎందులో నేను ఇక్కడ ఉండాలి? గడ్డి తింటానికా? నన్నెవరూ అర్థం చేసుకోరే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మన భాగ్యానికి రా సోదరా. లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నోడు తినలేక ఏడుస్తున్నాడనే. రే, నువ్వెన్నైనా చెప్పు, అందరినీ అన్ని తిన్నిస్తేనే నేను ఇంట్లో ఉంటాను. లేదు ద్వారకా హోటల్ పెట్టే బేడ. అనే అనే రోజు కాదు గాని ఎప్పుడైనా అకేషన్ అయితే పర్వాలేదు. అకేషన్ అంతే కదా? మ్మ్. రే, అన్న మాట మీద నిలబడతావు కదా? ఓకే. అకేషన్ ఉంటే ఏం తిన్నా తప్పు లేదన్నమాట. ఈ రోజు నేను వచ్చాను, అది అకేషన్. తినచ్చు కదా? ఓ, రేపు నా పుట్టినరోజు, రేపే నేను పుడతాను. ఏమన్నాయా? నీ ముఖం, నువ్వు పుట్టింది ఏప్రిల్ 1న, ఓహో, ఇవాళ అక్టోబర్ 1వ తేదీ. మరి రేపు ఎవరు పుడతారు? మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, ది గ్రేట్ అకేషన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. నేను ఒప్పుకోను. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి. నీకు ఈ అకేషన్ క్రాక్ ఏమిట్రా సోదరా? ఇవన్నీ తినాలంటే అకేషన్ ఉండాలి. మరి పుట్టినరోజా? కాదు, రేపు చెప్తాను. అప్పటిదాకా సస్పెన్స్, మహత్తరమైన సస్పెన్స్. సరే, ఈ ఒక్క రోజుకి అందరూ తినండి. అమ్మా తప్పుకో తప్పుకో, పెద్దనాన్నతో నీకు మాటలేంటి? పోయి పడుకో. రా పెద్దనాన్న, పడుకుందా. పడవకాన ఎప్పుడు పెదనాన్న పెదనాన్న అంటూ ఆయన పక్కన పడుకుంటావు గాని ఆ అమ్మ అంటూ ఒక్క రోజైనా నా దగ్గర బొజ్జున్నావా? అమ్మో, అమ్మ నీ దగ్గర బజ్జుంటే సీతమ్మ వారి పెళ్లి, ఊర్మిళాదేవి నిద్ర అంటూ నన్ను నిద్రపోనీయవు. నువ్వు పోయి పడుకో. రా పెద్దనాన్న, పడుకుందాం. పడుకో పడుకో. ఎన్ని నేర్చిన్నా ఎంత చూసినా, ఎన్ని నేర్చిన్నా ఎంత చూసినా, ఎంత వారలైనా కాంతాదాసులే కాంతాదాసులే. రాజేశ్వరి, త్వరగా రాబోయ్. ఎంతసేపు రామకోటి? ఏటండి? అబ్బా, మడి చీరతో ఉన్నానండి. పిప్పి మామూలు చీర కట్టుకొస్తాను. విప్పుకొస్తే చాలు కదా, ప్రత్యేకంగా మామూలు చీర కట్టనేలా? ఆ పిదప నేను ఎలా? అయినా నేను వచ్చినప్పుడు ఈ మడి తడి రామ కోటి సీత లక్ష రాయటం మానేమని ఎన్నిసార్లు చెప్పాలి? మానేస్తే ఎలాగేటి? ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ మీరింత ఆరోగ్యంగా మీ ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారంటే నా పూజలే కదేటి బలం. అలాగా అయితే అర్జెంటుగా నా ఇంజనీరింగ్ డిగ్రీలన్నీ తగలబెట్టేనా? మన రవిగాడిని స్కూల్ మానిపించేసి ఆంజనేయ స్వామి గుళ్ళో అప్రెంటిస్ పూజారిగా చేర్చేయమంటావా? మందని ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ విశ్వం అంతా పెద్ద ఇంజనీరింగ్ మిస్టరే, అంతేగాని ఈశ్వరుడి సృష్టి కాదు. అండర్స్టాండ్?
అబ్బబ్బబ్బబ్బా ఎందుకైతే అలా వెర్రెత్తినట్టు అరుస్తారు? ఆహా ఆహా శోభన పెళ్లి కూతురులా ఉన్నావు కదే. దా దా రావే నా డన్లప్ టైరు. క్యాంప్ సైట్ లో ఆడగొంతు వింటే నీ గొంతే అనిపించేది, నల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళామే అనిపించేది. 6 నెలలు అవుట్ స్టాండింగ్ ఏరియా. కమాన్. అంత బాధపడకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళకూడదు? అమ్మమ్మా అలా అనుకో, అక్కడికి తీసుకెళ్లి రోజు కాపురం చేయట్లో లేదే మజా. విరహము కూడా సుఖమే కాదా. అబ్బబ్బబ్బా ఆగండి, తలిపేసి వస్తాను. తలుపే కాదు లైట్ కూడా ఆర్పేసాయి తొందరగా. విరహం విరహం నే తాళలే. అబ్బబ్బా తొందరగా తీవే లైటు. ఆగండి ఆగండి, నన్ను ముట్టుకోకండి. ఏ పాడు ఆ బీరువాలో నుంచి ఓ చీర నా మొహాన్ని తగలేయండి. ఈ చీర బానే ఉంది రా. ఆగండి, కర్మ కర్మ, నేను తలంటి స్నానం చెయ్యాలండి. తలంటుకుని స్నానం చేయాలా? పోసి నీ అమ్మ కడుపు మాడా. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని నా పెళ్ళానివి నీ దగ్గరికి వచ్చినా నాకు బ్రహ్మచర్యం తప్పదా? నేనేటి ఏం చేయనేంటి? అబ్బా ముట్టుకుంటే చాలు న్యాం న్యాం అయిపోతావు. పో అతలకి పో. ఓయ్ ఓయ్ ఏమిటే ఇది? మా ఇంట్లో ఏ విశేషం లేదే. పొరపాటుగా ఏదైనా తప్ప డ్రెస్కి వచ్చారేమో. ఉండండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళి మీరు వంట పనులు మొదలెట్టండి త్వరగా. చకచగా అయిపోవాలి. ఆ ఎద్దేమిటా బాబు మొక్కల మీద పోతుంది. ఏమిట్రా గణపతి, ఈ సరంజామా ఏమిటి? గొడవ ఏమిట్రా? అకేషన్. ఈ రోజు మా అన్నయ్య పెళ్లి. నోరు మీద మీ వదిన ఏందంటే మన ఇద్దరికి కలిపి చేస్తుంది పెళ్లి. నీకు వదినకే పెళ్లి. నీకేమైనా బుద్ధి ఉందట్రా? నాకు వదినకు పెళ్లి ఏమిట్రా? అవునన్నయ్య, తెలుగు లెక్కల ప్రకారం ఈ రోజే షష్టి పూర్తి. ఓరి ఓరి అదే. అయినా నాకు ఈ షష్టి పుట్టి హడావుడి ఇదంతా ఎందుకురా? ఏం లేదన్నా, సింపుల్. నీకు పూర్తయింది కాబట్టి నీకు చేస్తున్నాం. మాకు పూర్తయితే మేము చేసుకుంటాం షష్టి పూర్తి. అంటే అంటే అప్పటికి నేను ఉండనేనే? నువ్వే దగ్గరుండి చేయించు. వాట్ ఈస్ రాంగ్ అనేది. అది అది ఒరే సుబ్బారాయుడు గారు, ఏమిట్రా బండిలో సామాన్లు సరుకులు, ఏమిటి హడావిడి? హడావుడేం లేదురా, ఇవాళతో నాకు 60 ఏళ్ళు నిండుతాయట. సాయంకాలం ఏదో పండుగ చేస్తామని కురవాళ్ళు సరదా పడుతున్నారు. ఏమిటి నిజమే? నీ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉందిరా. నీకు షష్టి పూర్తి అయితే నాకు 60 ఏళ్ళు నిండినట్టే. ఇద్దరు ఒక సంవత్సరం పుట్టామనుకో, కాకపోతే నక్షత్రాలు తేడా. నక్షత్రాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. అయ్యా, తమరు సాయంకాలానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయాలి. మరి బంధుమిత్రులు వాళ్లకు మీకు పడి చావదుగా. ఆ విషయం నీకు తెలుసు కదా. ఎలాగూ వేడుక సాయంకాలం గనక ఈ పూట కొంచెం టిఫిన్ లాగించేసి వెళ్ళిపోతాను. లాగించండి. అలాగే లేరా? రండి రండి రండి. రే లింగం, పిల్లలకి కాఫీ టిఫిన్ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళమ్మా. ఇక నీకో 5 ప్లేట్లు పంపనా? ఏమయ్యో ఏమేం పలహారాలు చేస్తున్నారు? అలా వంటలే పెళ్ళొస్తాను. ఇక్కడ కూడా నీ తద్దినం అంటే. ఒరే సుబ్బారాయుడు గారు, 60 ఏళ్ళు నిండినా మళ్ళీ పెళ్లికి తయారైపోతున్నావా? ఉండు వస్తున్నాను. ఎంత ఫ్రెండ్లు, నేనేమన్నా సాయం చేయనా? కూర్చోండమ్మా. పిన్ని గారు ఏమా ఆగండి, పేటేస్తాను. నాయమ్మ నా తల్లి ఎంతదేమా? ఎవరమ్మా ఈ అమ్మాయి? ఈ అమ్మాయేనా? మా పక్కింటి సావిత్రమ్మ గారు అమ్మాయి. ఈ పట్టు చీర అరువిచ్చింది కాదు, చీర మాసిపోద్దని పేటొచ్చి పంపింది. బాగా అక్కయ్యకి నాకు బాగా నప్పిందండి. ఈ గొలుసు కూడా బాగుంటది. ఏమ్మా రాజశ్రమ్మా, నేనైనా సాయం చేయనేటి? వద్దులేండి. అమ్మా ఉండండి పిన్ని గారు. ఏమ్మా పేటేస్తాను, ఉండండి. నాయమ్మ నా తల్లే. అత్తయ్య గారు, ఎవరేటి ఈ పాప? ఈ పాపేనా? పట్టు చీర ఇచ్చారా పక్కింటి సాయిత్రమ్మ గారు, వాళ్ళ పాప. పట్టు చీర ఇచ్చిందా, మాసిపోద్దని పేటొచ్చి పంపిందమ్మా.
మీరు తాపినా కూర్చొని వస్తాను. నాయమ్మ నా తల్లే, మీ ఆయన గారు ఇంజనీర్ గారు ఇంత లడ్డూలు చేయిస్తున్నారు. భోజనాలు అయిన తర్వాతనమ్మా? అవునవును, భోజనాలు అయిన తర్వాత కూర్చొని వస్తాను. అబ్బా, ఇది కూడా ఎందుకర్రా? కాసుల పేరంటే బావగారికి ఇష్టం అండి. అబ్బో, ఎంత సిగ్గుపడిపోతా ఉంది అక్క. నేను ఈ రోజు అక్కయ్య కిటికీ దగ్గరే జాగారం. నువ్వు ఆ పట్టు సరిపేసి జాగారం చేయక, లేకపోతే బావగారు నీ ఎంట పడతారు. ఏమక్కయ్య, హనీమూన్ ఎక్కడా? శ్రీనగరా, సింగపూరా? ఒకవేళ బావగారు కట్టుడు పళ్ళు తీసుకెళ్ళి మర్చిపోతారేమో. అబ్బా, ఊరుకుండరా. తల్లితో ఆశయాలు ఆడకండర్రా. నలుగురు మరుదులు, తల్లి లేని బిడ్డలు. తనకి సంతానం కలిగితే ఎక్కడ వాళ్ళని సరిగ్గా చూడలేనేమోనని ఏకంగా బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది మన అక్కయ్య. మన పాలిటి దేవతర్రా. ఆ శ్రీరామచంద్రుడి భార్య సీతను పెళ్లి కూతురు చేస్తున్నాం తెలుసా? త్వరగా కానివ్వండిరా. అన్నయ్య, ఈ తెల్ల వెంట్రుకలకి కొంచెం నల్లరం కొట్టినా 1, 2 అయితే రంగు వేయొచ్చురా. మొత్తం అంతా తెల్లబడిపోయిన తర్వాత ఇంకా రంగే వేస్తావు. అన్నయ్య, జరిగిపోయిన పెళ్లి తిరిగి చేసుకోవడానికే ఇంత తబ్బిబ్బైపోతున్నావు. ఆ వెంకటేశ్వర స్వామిని చూడు, రోజుకో కళ్యాణం చేసుకుని ఎంత షోక్గా ఉన్నాడో. వాళ్ళు దేవుళ్ళు, ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు. అది సరే గాని నువ్వు నిటారుగా కూర్చో. అలా నడువు ఉండిపోతే ముసలమ్మగుడు దొరికావనుకోదు వదినా. ఆ సంగతి వదిలే తెలుసావో. నీ షష్ఠి పూర్తి సందర్భంగా ఈ బత్తాయి రసం తాగు, కాస్త పుష్టిగా ఉంటుంది. ఏ పుష్ట? త్వరగా పుష్టి చేయండి తంతు. అబ్బో, తొందరపడిపోతున్నాడండి పెళ్లి కొడుకు. సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది, రామయ్య సిగ్గుల్లో మందారం విరిసింది. సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది, రామయ్య సిగ్గుల్లో మందారం విరిసింది. సరిగమలను పలికింది, సంబరాన సన్నాయి సరిగమలను పలికింది. అందరమే మురిసిపోయి పూలవాన కురిసింది. సీతమ్మ చల్లగా మెల్లగా రామమ్మ, రామయ్య పెళ్లికి తరలి రామయ్య. సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది, రామయ్య సిగ్గుల్లో మందారం విరిసింది. కనిపించే రాముడు, కరుణించే దేవుడు, మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు. మా అన్న మా అన్న మా పాలి నాన్న, మా అన్న మా అన్న మా పాలి నాన్న. మనకు రూపం అనురాగ దీపం, మా ఇంటి దేవత మాలోని మమత. మా తల్లి మా తల్లి మా కల్పవల్లి, మా తల్లి మా తల్లి మా కల్పవల్లి. పిప్పి పిప్పిరి పిప్పిరి పిప్పి డుమ్ 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 డుమ్. సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది, రామయ్య సిగ్గుల్లో మందారం విరిసింది. ధర్మాన్ని ఏనాడు విడువనివాడు, న్యాయాన్ని ఏనాడు మరువనివాడు. మంచిని మమతను పంచినవాడు, మంచిని మమతను పంచినవాడు. మా అన్న మా అన్న మా పాలి నాన్న, మా అన్న
డుమ్ 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 పి 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 పిరి పిరి పి పి సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది రామయ్య సిగ్గుల్లో మందారం విరిసింది సరిగమలను పలికింది అంబరమే మురిసిపోయి పూలవాన కురిసింది సీతమ్మ చల్లగా మెల్లగా రావమ్మ రామయ్య పెళ్లికి తరలి రామయ్య దీర్ఘాయుష్మాన్ సుపుత్ర ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓరు 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 చిరంజీవి చిరంజీవ. ఒరే, మీ అందరికీ అనుకూల దాంపత్యం దీవించాను. వీడేరా ఒంటరిగా మిగిలిపోయాడు. నిజానికి ఇది వాడికి జరగాల్సిన పెళ్లి. ఈ తతంగం అంతా మళ్ళీ మాకు జరిపించారు మీరు. అకేషన్ దొరికింది. అయితే పారుగాడికి అర్జెంట్ గా పెళ్లి చూపులు కానీ చేద్దాం. నేను ఒక పిల్లని చూశాను కదా, ముందు ఆళ్ళింటికి పోదాం. అకేషన్ నంబర్ 1. హాయ్, నేను ఓ పిల్లని చూశానండి, ఆ పిల్లను కూడా చూద్దామండి. అకేషన్ నంబర్ 2. నేను ఒక పిల్లని చూశాను, వాళ్ళింటికి కూడా వెళ్దామేటి? అకేషన్ నంబర్ 3. ఏమిటరా ఇది? జడ్జి గారు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ప్లేడర్ గుమస్తా ఇచ్చినట్టుంది. మీ ఆడాలందరికీ నచ్చితే సరిపోయిందా? మాకు నచ్చదా? ఏటేటి రాబోయేది మాతో పాటు గాజులు తోడుకున్న ఆడపిల్లే, మాకు నచ్చుద్దేటి? మా నలుగురిని మెప్పించాలి కదండి పారు పెళ్ళాం, లేకపోతే మాలో ఎలా కలుసుద్ది? కనుక మేం చూడటమే న్యాయం అండి. ఏంటి మీరు చూసేది? చీరలు గాజులునా? చూస్తారట చూస్తారు. చూడటము ఫైనల్ సెలక్షన్ జడ్జిమెంట్ మావి. ఐ మీన్ అన్న ఇది. దట్స్ ఆల్. అల్లుడు గారు, ముందు పలహారాలు కనిద్దామా? ఓ, ఆహార విహారాల దగ్గర నాకు బొత్తిగా మొహం అంటలేదు. నేను రెడీ. గణపతి, ముందు అమ్మాయిని తీసుకురామని చెప్పవయ్యా. కతికితే అతకదు కదా. ముందు మరదలను చూపించండి, తర్వాత టిఫిన్ అలాగే. చేద్దాం. నాట్యనందిని నోములు పాపా. అరే, నంబర్ 16 కదా? ఏమిటి, ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? పారుకి నేను చూసింది ఈ అమ్మాయినే. హాయ్, నేను చూసింది కూడా ఈ అమ్మాయినేనండి. నేను చూసింది ఈ పిల్లే కదా? నాకు మహాలక్ష్మి లాగే ఉంది. మీ అందరికి నచ్చినట్టేనా? ఆగండి ఆగండి. ఆడవాళ్ళు మీకు నచ్చే సరేనా? మేం మగ మహారాజులం. కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఏమమ్మా, ఓ 100 మందికి సేమియా పాయసం చేయాలంటే ఎన్ని కిలోల జీడిపప్పు కావాలి? అన్నయ్య అన్నయ్య, పెళ్ళాక రోజు నువ్వు ఒక గంట ట్యూషన్ చెప్తూ కానీ అన్నయ్య. ఓకే అమ్మాయి, హిందూ వివాహ చట్టాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నావా? అన్నయ్య అన్నయ్య, పెళ్ళాక నువ్వు ఒక గంట ట్యూషన్ చెప్తూ కానీ అన్నయ్య. అలాగే చెప్తా. చూడమ్మా, మెడుల్లా అబ్లాంగేటా ఎక్కడుంటుందో చెప్పు. అన్నయ్య అన్నయ్య, పెళ్ళాక నువ్వు ఒక గంట ట్యూషన్ చెప్తూ కానీ అన్నయ్య. ఓకే. రే ఉండండి రా, ఈ కోతి ప్రశ్నలు మీరు. చూడమ్మా, పెళ్ళయిన తర్వాత నువ్వు మా తమ్ముణ్ణి సుఖపెట్టగలవా? పెళ్ళైన తర్వాత మీరు ఓ గంట ట్యూషన్ చెబుతారు గాని పెద్ద బావ గారు. తినండి తినండి, కడుపున్నారు తినండి. మళ్ళీ నేను వెళ్ళిపోయానంటే మీకు తినడానికి అకేషన్ ఉండదు. రే గణపతి, మరో 10 రోజులు సెలవు పెట్టకూడదురా నువ్వు? వాడేవాడే ఉన్నాయా? భోజనాల కోసం సెలవులు పెడితే లాస్ట్ ఆఫ్ అయ్యి తర్వాత భోజనాలే ఉండవు. చూడండి, కొత్త కోళ్ళు వచ్చిన సందర్భంగా ప్రతి ఆదివారం మీకు ఒక అకేషన్ గా డిక్లేర్ చేస్తున్నాను. ఇది ఇల్లా?
మీరంతా అన్నదమ్ములా? అమ్మా వెంకటలక్ష్మ తల్లి, నేను ఈ సంతోషాన్ని భరించలేదమ్మా. ఆ మొత్తం లడ్డూలో నిలబడి ఒరే పెదవాయ్, సంతోషం అనేది మగవాడి చేతుల్లో ఉందిరా. మీ అన్నదమ్ములందరూ కలిసి ఉండండి, ఆడవాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు. వాళ్ళు కలిసి రాకపోతే మగవాళ్ళం మాత్రం కలిసి ఏం చేస్తావయ్యా? చిచ్చి, శుద్ధ ఆడంగి మాడు. మేములేమో 5 అన్నదమ్ములం కలిసిమెలిసి. చూడు, ఆడది మగవాడికి నీడలాంటిదిరా. మనం ఎటు వెళితే అటే మన వెంట వస్తుంది. ఒప్పుకుంటాను గాని ఒక్కోసారి నీడే కాదు, వెలుగు కూడా అవుతుంది ఆడది. తన వెంట భర్తను తిప్పుకుంటుంది. మీ 5 ఓ తల్లి కడుపును పుట్టి ఒక చోట పెరిగిన అన్నదమ్ములు ఒకటిగా ఉండటం గొప్ప కాదు. ఆ మాటకొస్తే 5 ఓళ్లలో 5 తల్లులకు పుట్టి పెరిగిన మేము ఒక చోట చేరి ఒకటిగా ఉంటాం. ఇదే గొప్ప కదా. అందులో గొప్పే ఉంది. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెళ్లి వరకు పోషించి వదిలించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన బతుకంతా మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకుని పోషిస్తున్నాం. అంచేత మీరు మా చెప్పు చేతలో ఉండటం మీ విధి, మీ ధర్మం, మీ డ్యూటీ. మరి నేను వస్తాను, అంతా ఓకే కదా? జాగ్రత్తగా వెళ్ళి. ఏమో శ్రీమతి, సున్నుండలు పెట్టావా? అన్నయ్య హ్యాపీ జర్నీ. రేయ్, గెట్ బెడ్ రిడన్. మళ్ళీ నేను వచ్చేసరికి అన్నయ్య, ఈ మధ్య ఇంజనీర్లు కట్టిన కట్టడాలన్నీ కూలిపోతున్నాయని పేపర్లో వార్తలు. నీ కట్టడాలు జాగ్రత్త. నేను అసలు కడితే కదరా పడిపోవడానికి. బాయ్ బాయ్. పిన్ని పిన్ని ఆకులేస్తుంది, టిఫిన్ పెట్టు. పోయి ఆమెను అడగరా, నాయం పడతావిందే. అమ్మ పూజ చేసుకుంటుంది. అమ్మ అంటే పెద్దక్క. అమ్మ కంటే పెద్దది కాబట్టి పెద్దమ్మ అంటారు. అమ్మ ఎందుకంటారు? ఆకంటే ఆ పెద్దది కదా అందుకంటారు. రా పిన్ని, ఆకులేస్తుంది. వీడికి నేను టిఫిన్ పెట్టొస్తా గానీ నువ్వు వెళ్ళి వాకిట్లో ముగ్గేయమ్మా. ముగ్గా? నువ్వు ముగ్గులు రాడివి కదా, ముగ్గేయమ్మా. పదరా పెడతాను. జయా, ముగ్గు ఏడువైందా? ఏందా ముగ్గు? ఇది అష్టలక్ష్మి ముగ్గు. అష్టలక్ష్మి ముగ్గా? అష్టవంకర్ల ముగ్గు. ఇట్నే నా ముగ్గేసేదే. క్షమించక్క, ముగ్గు వేయడం నాకు రాదు. రాదా? మరి ఆ రోజు పందులో నేనేలేదు, గిన్నె పట్టుకున్నానంతే. మిమ్మల్ని మెప్పించడం కోసం నేనే వేసినట్టు నాటకం ఆడమన్నారు మీ మరిది. పోసి నీ నాటకం నాశనం గాను. ముగ్గు మీద అబద్ధవాడినా? లక్ష్మీదేవితో పరాచకాలంటే నీకు? అమ్మో అమ్మో, ఈ ఇంటి సిరి సంపదలు సౌభాగ్యవంతా నీ చేతులు అష్టవంకల్లో తిరగాల్సిందేనా? అబద్ధవాడి నాకు తోడుగోళ్లవయ్యే నంగనాచివి నువ్వని తెలిస్తే ఆ రోజే నాకు సంబంధం ఇష్టం లేదని చెప్పేదాన్ని. పో, ఇంకెప్పుడు నాతో మాట్లాడబాక, నా దగ్గరికి రాబాక. రామ్మా జయ, బాధపడకమ్మా. ముగ్గులు ఎగిపోతే మునిగిపోయింది ఏమీ లేదు. ముగ్గులే మూలం అన్నట్టు మాట్లాడుదేటి. పదమ్మా, మనం చక్కగా వ్రతాలు చేసుకుందాం. పద రామ్మా, నోములు పాప. కూర్చోమ్మ జయ. మీ నాయనమ్మ గారు ఏదో వ్రతం ఉందని చెప్పావే. ఏ వ్రతం అక్కయ్యా? అదేనమ్మా, భర్తకు బదిలీ కాకుండా ఇంటి పట్టునే ఉంచుకునే వ్రతం. చూసావుగా మీ బావగారిని, నీకు పెళ్ళయిందో లేదో క్యాంపు అంటూ వెళ్ళిపోయారు. నాకు చెప్పవు, నేను చేసుకుంటాను. అలాంటి వ్రతాలేవి ఉండవక్కయ్యా. ఉండవు? మీ మరిది చెప్పమన్నారు, చెప్పాను. అంటే ఇది మరో నాటకమా? కాదు, ఒకే నాటకం, రెండో అంకం. నీ అంకాలు పాడుగాను, నీకే పొయ్యగలవే. భగవంతుడి మీద అబద్ధాలు ఆడతావా? ఏ అంత చల్లని చిల్ల పెంకు అయిపోయావా మీ పుట్టింటి వాళ్ళకి? అయ్యో అయ్యో, ఎలాంటి ఇల్లు ఇది, ఎలాంటి సాంప్రదాయం. అవ్వా, ఈ ఇంటికి అబద్ధాలతో అడుగు పెట్టావటే. నీ బ్రతకంతా అబద్ధం అయిపోతుంది. పాపిస్తుందనా? పోలే పో, నీ ముఖం నాకు చూపించుకో. పోలే బయటికి. ఊరుకో అమ్మ జయ్య, ముగ్గులు వ్రతాలతోటే కోడారకం చేయనక్కర్లేదు. చక్కగా నాట్యం చేద్దుగానరా. కిర్తక జగ 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 జగం, కిర్తక నగ 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 నగం, కిర్తక జగ 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 జగం, కిర్తక జగ 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 నగ నగ నగ. ఆడబేటమ్మా, ఏమిటండి అది? ఏంటేంటి బండూకు శబ్దం? అంటే
కప్పలా నేను కూడా అరవనా? కప్పలా అరుస్తావా? ఏం తల్లి, ఈ నాట్యం కూడా నాటకమేనేంటి? లాస్ట్ సీన్ అక్కయ్యా. పోసి నీ కాళ్ళు పడిపోను. నాట్యం మీద అబద్ధాలు ఆడతావా? నా శిష్యురాలు అని నాకే నామం పెడతావా? నటరాజుకి ద్రోహం చేస్తావంటే నాట్యం మీద అబద్ధాలాడిని గొప్ప గొప్ప వాళ్ళే నాశనం అయిపోయారే పాటికి. అయ్యో, కరువు నాటికి మాసలా పాలని దొల్లించావు కదరా దరిద్రుడా, ఆకతో చావు. వాట్ ఇస్ దట్? నేలబడ్డ పాలు ఎత్తుతున్నావా? నీకెన్నిసార్లు చెప్పాను పాలు బాటిల్ తోయమని? ఇప్పుడు ఆ పాలు తీసి వాడికి పడతావా? పట్టకపోతే చస్తాడు. పాల్సి సపగిలిపోయిందే, వడగట్టి పడతానులే. వడగట్టడం నాన్ సెన్స్. వేరే పాలు పట్టు. అవును, 10 దాకా వాడికి పాలు ఎందుకు పట్టలేదు? ఇంట్లో పాలు లేవు, మీ పెద్దనే గారి టీలకే సరిపోయినాయి. అనసూయ, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఇదిగో, మీరు ఇంగ్లీష్ లో అరిస్తే పాలొచ్చి పడిపోవండి. మీ పెద్దొదిన గారు చెప్పిన జవాబే నీకు నేను చెప్తా ఉంటా. ఏమిటి వదిన అలా అందా? వదినా వదినా వదినా, బాబు పాలు లేవన్నావా? ఎవరి బాబుకి? అదే వదినా, మన బుజ్జిగాడికి. బుజ్జిగాడి పాలు బుజ్జిగాడి తల్లి చూసుకోవాలయ్యా. నాకేమైనా 16 చేతులున్నాయా? వీడికి పాలు, వాడికి నీళ్లు, మరొకటి తిండి, ఇంకోటి తిప్పులు చూడటానికి. ఎవరికి తిండి తిప్పలంటున్నారు? 10 గంటల కోర్టుకెళ్లాల్సిన మనిషికి తిండి పెట్టకుండా పంపిస్తారా? నీ మొగుడు గోల నీది. రవిగాడికి క్యారియర్ కట్టకపోతే బడికి ఆలస్యమైపోతాడు. రామ్ అనసూయ, అప్పుడే చాడీలు చెప్పేశావా? ఒక్క పూట పాలు ఆలస్యం అయితే ఇంత రాద్ధాంతం చెయ్యాలా? బయటపడిందే ఈ ఒక్క పూట. ఎన్నిసార్లు ఆకలితో వాడిని ఎండబెట్టలే. అలా చెప్పుకుంటూ పోతే తిండి తినకుండా ఆయన ఎన్నిసార్లు కొట్టుకెళ్ళలేదు? ఆహా, అంతకన్నా ఎక్కువ సార్లే రవిగాడు బడికి ఎగ్గొట్టాళ్లే. అవును, మరి మంద ఎక్కువైతే మజ్జిగ పల్చనే. ఎవరినేది మంద అంటున్నావు? ఇంట్లో ఉన్న మన మందరే అంటున్నాను. నీకేం కబురు చెప్తావు? చేసి పడిపోయింది ఏమీ లేదు. పొద్దస్తమాను వంటగదికి అంకితం అయిపోయింది నేనే కదా. వదిన, బాబుకి పాలు లేవని అన్నావా అని అడిగాను, అంతేగా? నాయనా, పాలు, సగపాలు, భాగాలు నీ పెళ్ళానికి తెలిసినట్టు నాకు తెలియదు. అందరికీ తెలివితేటలున్నాయి. ఏమీ తెలియని దాని నేనే. నీకేమిటి తెలియంది? నాకు మాత్రం తెలిసిందేదో ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి అసలు రంగులు. అవునులే, రంగులు పూసుకొని తైతక్కలాడేది నేనే. నా దగ్గర భూ బదులు ఎన్నట్టు ఇప్పుడు పిల్ల జారుకుంటారేంటి? ఆవిడ చూడండి ఎట్టా రంకిలాసా ఉందో. పిల్లోడికి 1 గంట పాలు అడగడం తప్పైపోయింది. గతి లేని పుట్టకు పుట్టాడు నా బిడ్డ. నోరు లేని బతుకుతా ఉంటారు మీరు. విన్నారా? మీరు కూడా ప్రాక్టీస్ మానేసి మీ పెద్దన్నయ్య గారిలాగా అడ్డమైన వాడితో చవరంగా ఆడుకోండి. మీకు సేవలు చేసి ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతున్నారంట. ఇంకా కూడవలేదు, పాటలో పోయి తినండి. మీకు ఈ సేవ జరగాల్సిందే, తప్పండి. మరి సచ్చినోడా, నీ చదువు చాకరీ అయితే నీకెందుకురా చదువు? బడి మానేరా. మన కింద చాకరీ చేయలేక చెమటెట్టిపోతున్నారట. మీ నాన్నగారి ఇక్కడ లేకపోవటం మన అందరికీ అలుసైపోయావరా. పోరా, పోయి వీధుల్లో రౌడీ మూకులతో చేరి ఎట్టాగొట్టాక నాశనం అయిపోరా. చూసారా, చూసారండి మన పెద్దరికాలు ఎలా బద్దలైపోయాయో. ఒక్కరిని ఒక మాట అనడానికి వీలేదు కదా. ఎవరిష్టాలు వాళ్ళు చలాయిస్తుంటే నేను నోరు మూసుకుని అందరికీ చాకరీ చేయాలన్నమాట. అలాగైతే నేను మంచిదాన్ని. ప్రాణం విసిగి దేవుడిని ఒక మాట అడిగితే నువ్వెవతే అని అడుగుతున్నారు. ఇదంతా మీరిచ్చిన అలుసండి. నా తమ్ముళ్ళు, నా పిల్లలు నేను ఎత్తికెక్కించుకున్నారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదండి. ఏది ఎలా పోతే అలా పోనివ్వండి. ఏమైతే అది కానివ్వండి, అంతే. ఒక చేతి వేళ్ళు ఒక్కొక్కటి నరుక్కున్నంత బాధగా ఉందిరా వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే. అవునరా, నాకు అంత అయోమయంగా ఉంది. ఏమైందో అర్థం కావట్లేదు. పోయి కనుక్కోరాదు? పోయి కనుక్కోరాదు? పోయి కనుక్కోరా, పోయి కనుక్కోరా. పోయి ఇది సమయం కాదన్నయ్య, ఇది సమయం కాదన్నయ్య. ఇది సమయం కాదన్నయ్య. అవును, కాదు. ఒరే, ఇక ఇక్కడున్నా ఒకటే, మా ఇంట్లో ఉన్నా ఒకటేరా. వస్తాను. అయ్యా లాయర్ గారు,
నా సందేహం తీరుస్తారా? ఏమిటది? మీ అమ్మగారు మీ 5గురికి అమ్మగారేనా? అవును. అంటే మా 5గురికి అత్తగారేగా? అంతేగా మరి. ఆవి నగలు మా 5గురికి చెందాలి కాని మరి మీ పెద్దోళ్ళు ఇద్దరే సింగారిస్తే చాలా? ఏమిటి శారదా, ఇవాళ ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఆన్సర్ టు ది పాయింట్. అవును, అందరికీ చెందుతాయి. రేపు తెల్లారేసరికి మీ రాజేశ్వరుని మేళం చంద్రహారం నా చేతిలో ఉండాలి. ఏం బాగుంటుంది శారదా, ఇన్నేళ్లుగా వదినే పెట్టుకుంటుంది, ఇప్పుడు ఉన్నట్టుండి. ఇన్నేళ్ళుగా పెట్టుకుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఇక మీద నేను పెట్టుకుంటాను. తెస్తారా తేరా? కాకపోతే నేనే పోయి అడుగుతాను. అడగడం అంటే అలా ఇలా కాదు, గొడవ చేసి మరీ అడుగుతాను. ఏ గొడవ చేయడం వాళ్ళకే చేత వచ్చినా? గొడవలు ఎందుకులే శారదా, పెద్దన్నయ్య బాధపడతాడు. మీ పెద్దన్నయ్య గారు బాధపడితే మీరు చూడలేరు కాబట్టి ఏ గొడవ లేకుండా మీరే అడిగితండి. తిరగబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ ఇంటి కోడలనే ధైర్యం, మీ ఇళ్ళనే ధైర్యం. అది నిజానికి చిన్నదిన మెళ్ళలోనే అందంగా ఉంటుంది. నీకేం బాగుంటుంది చెప్పు? మెళ్ళలోకి బాగోపోతే మొలక చుట్టుకుంటాను. అదంతా మీకెందుకు? చెప్పించేస్తారా లేదా? లేకపోతే నేనే అడిగి తెచ్చుకుంటాను. వద్దులే, రేపు పొద్దున్న నేనే అడిగి తెస్తాను. జాయింట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. పూజ అయిపోయింది వదినా? నా బ్రతకంతా పూజలే. వచ్చే జన్మలో అయినా సుఖపడదామని. ఏటి కావాలేటి? ఏం లేదు, శారద ఎవరింటికో పేరంటానికి వెళ్తుందట. కొంచెం తొందరగా పొమ్మను. అరిచే నోళ్లలో ఒకటైనా తగ్గుద్ది. ఆ చంద్రహారం ఒకసారి వదినా. చంద్రహారమా? అదే, ఇలా మెళ్ళ వేసుకుని అలా తీసిచ్చేస్తుంది. ఒకసారి వదినా ప్లీజ్. తీసుకెళ్ళయ్యా, మొత్తం తీసుకెళ్ళు. ఇదిగో, ఈ మంగళసూత్రం తీయటానికి వీలు కాదు, క్షమించమని చెప్పానని చెప్పు. వదినా, దానికి ఇప్పుడు కాదు, కాపురానికి వచ్చినప్పటి నుంచి నా నగల మీదే కళ్ళని నాకు బాగా తెలుసు. ఏమిటి వదినా ఇవన్నీ ఎందుకు? నేను అడిగింది ఒక చంద్రహారమే. ఆగయ్యా ఆగు, ఈ కమ్మలు కూడా పట్టుకెళ్ళు. వదినా, నేను గతి లేని దాన్ని, మొగుడుండి దిక్కు లేని దాన్ని. మీరంతా నా వాళ్ళు, ఇది నా ఇల్లు అనుకోవటం నా బుద్ధి తక్కువ. నాకు బాగా బుద్ధి వచ్చింది. చెంపలేసుకుంటున్నాను. వెళ్ళవయ్యా, తీసుకెళ్ళు, తీసుకుపో. ఏమిటిది? సంగీతమా సంతగోల? పొద్దునే ఓ రామకృష్ణాలు కూడా ఏమిటి అరుపులు? ఇవి అరుపులు కాదు, డిస్కో డాన్స్. మీకు వినడానికి కష్టంగా ఉంటే చెవులు మూసుకోండి, తలుపులేసుకోండి. ఆ డిస్కో గుస్కో మీ గదిలో పెట్టుకుని వినకూడదా? ఏ ఇది మా హాలు కాదా? మా గది వేరే అని కేటాయించడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఇల్లంతా మాదే. మాది కాదమ్మా, మనదే. ఇంటికి పెద్ద ఆవిడతో మర్యాదగా మాట్లాడాలని తెలీదా? మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని ఆవిడికి తెలుసునా? అంటే అమ్మా తల్లిని నీ కాళ్ళు పట్టుకుని బతిమాలాలా? అవసరమైతే అంతే. ఆవిడ ఎక్కువేమిటి? వద్దు బ్రదరు, అది నా పెళ్ళాం. నా పెళ్ళాం మీద నేనే చేయొత్తును, నువ్వెత్తొచ్చినా తప్పు కదూ. దించేయి. పెళ్ళాన్ని మందలించాల్సింది పోయి ఎవరు ఎవరి పెళ్ళాన్ని మాత్రం మందలించగలుగుతున్నారన్నయ్య? ఐఎమ్ సారీ జయ, అయినా ఆనందించలేని వాళ్ళ మధ్య మనం ఎందుకు? కమాన్ లెట్స్ గో. కమాన్ స్టార్ట్. విల్ యు టేక్ మీ టు స్టార్ట్? అయ్యిందా ఒట్టింపో? తగుదనమ్మా అని అన్నిట్లో తలదూరిస్తే ఇంకేమవుతుందా? ఆ పిల్ల ఆవిడెవరిలో ఏదో అంటే మీకెందుకంటే వత్తాసు. కుక్కలు నిద్రవుతుంటే గాడిదలు ఓంట పెట్టాయంట. రండి వెళ్దాం, రండే. రవి, రవి, 7 గంటలైపోయిందిరా. రావి, వారు రాడండి, మీరే చేసుకోండి. పొద్దున్నే రన్నింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదమ్మా. వాడిని పంపించు. వద్దులేండి, వాడు పరిగెడుతూ ముడుకులు ఇరుచుకున్నాడంటే నేను ఆసుపత్రి చుట్టూతో తిరగలేను. నాకు ఈ ఇంట్లో ఒక మగదికి ఏడ్చిందేటి. ఒరే, రన్నింగ్కి వెళ్ళావంటే చీరేస్తాను, జాగ్రత్త.
రన్నింగ్ రావద్దని చెప్పింది కదా, ఇప్పుడు అమ్మని రన్నింగ్ చేస్తున్నా చూడు. రే రే తమ్ముడు, అబ్బా అమ్మా, ఇవాళ పరిగెత్తానురా, నిజంగానే 10 రౌండ్లు పరిగెత్తానురా. అమ్మో, ఏమనుకున్నాను కానీ చాలా కష్టం రా. ఈ చెమట చూడరా, ఇంత చెమట ఎప్పుడూ పట్టలేదురా. అన్నట్టు నువ్వు చూడలేదురా, నీ గది కిటికీ ముందు నుంచే కదరా నేను పరిగెత్తింది. నువ్వు చూసి సరదా పడతావనే కదరా నీ గది చుట్టూ అన్నిసార్లు తిరిగాను. చూడలేదురా నువ్వు? అమ్మా అన్నయ్య, ఏమిటి తెలిసిపోయావు? అవునరా, చాలా అలుపు వచ్చేసిందిరా. కూర్చో. యాదగిరే, అమ్మా, దండం మీద టవల్ తీసి పెద్దయ్య గారికి ఇవ్వు, చావడ తుడుచుకుంటారు. అభయ, ఈ రోజు నుంచి ఒక 1/2 లీటర్ పాలు నాకు విడిగా పోయి. డబ్బులు లెక్క చూసి తర్వాత నేనే ఇస్తాలే. ఏం పాపం, నీ బిడ్డకి పాలు తక్కువయ్యానా? ఏం కాదు, ఈ మధ్య మాకే బుద్ధి తక్కువైందనే. పోయి పోయి. ఏమండి, మిమ్మల్నే? అయ్యో మిమ్మల్నే. ఏమిటి ఇది? ఉప్మానా? ఉప్మా కాదండి, ఇడ్లీ. ఇడ్లీయా? భయమెందుకే నీకు భార్యమణి, భయమెందుకే నీకు భార్యమణి. పాకాలు శాఖాలు లోకాలు మెచ్చగా పండి వడ్డిల్చేటి మగవాణ్ణి నేనుండ. భయమెందుకే నీకు భార్యమణి, భయమెందుకే నీకు భార్యమణి. సరిగ మగరి నిన్నే సరి గరి సని పొరని ధరి ధని సన్ని సరి గరి సరి సని ధని ధని దవ మదవ. అంటించు త్వరగా మన గ్యాస్ స్టవ్, అంతలో కోస్తాయి గోబి పువ్వు. అంటించు త్వరగా మన గ్యాస్ స్టవ్, అంతలో కోస్తాయి గోబి పువ్వు. పోపు డబ్బాలన్నీ దాపుగా సరిదేయి, పోపు డబ్బాలన్నీ దాపుగా సరిదేయి. చూపుతా నా ప్రతిభ చూడవే నువ్వు. కరివే బాగు మిరపకాయలు, కోసి పెట్టిన కూర ముక్కలు అన్ని వేసి కలిపిన పిదప, అన్ని వేసి కలిపిన పిదప. పిదప దప సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సకల పదార్థానాం లవణం ప్రధానం. ఏమిటో చెప్పు. వెయ్యాలి ఉప్పు. అమ్మ బాబోయ్. భయమెందుకే నీకు భార్యమణి, భయమెందుకే నీకు భార్యమణి. పదమ 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 పగరి గరి గరి ని రీసని ద పదని
తెలుసా కుదురైన ఇల్లు, అందులోన ఉంటాయి 6 రుచులు. కూరంటే తెలుసా కుదురైన ఇల్లు, అందులోన ఉంటాయి 6 రుచులు. పాళ్ళు సరిగా ఉంటే కమ్మదనాల వంటే, పాళ్ళు సరిగా ఉంటే కమ్మదనాల వంటే, ఏదైనా మించితే చేదవును 2. భార్యాభర్తలు అన్నదమ్ములు కూడి చక్కగా కూర తీరుగా ఉన్నారంటే, అందరూ సరిగా ఉన్నారంటే, అందరూ సరిగా సరిగా సరిగా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సకల గుణానాం సహనం ప్రధానం. ఇదేవి కవనం. కాల్తుంది పెనం. అమ్మ బాబోయ్! భయమెందుకే మీకు భార్యామణి, భయమెందుకే మీకు భార్యామణి. పాకాల్లో శాఖాల్లో లోకాలు మెచ్చగా బండి వడ్డించేటి మగవాణ్ణి నేనుండా. భయమెందుకే నీకు భార్యామణి, డడడాడి డాడే భార్యామణి. మావ నీతో కొంచెం రహస్యమైన పని పడింది మావా. రహస్యమా? ఏమిట్రా రాస్కల్, ఏం చేసుకొచ్చావు? చచ్చా, అదేం కాదు కానీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. మళ్ళీ ఆ డిపార్ట్మెంటే అంటాడు. అసలు ఏమిటి విషయం? నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి మావా. బుద్ధుందా లేదా? పెళ్ళి అవ్వకుండా ఆపరేషన్ ఏమిట్రా? ఆపరేషన్ చేయించుకుంటే 100 రూపాయలు ఇస్తారట కదా. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను మామ. మా నాన్నలాగా ఎవరి మీదో ఒకరి మీద వాలిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంటర్వ్యూ ఖర్చుల కోసమని ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. చెయ్యి మామ ప్లీజ్. ఇందా తీసుకో. నీకు ఊరికి ఇవ్వట్లేదులేరా, నీ బాధ్యత నువ్వు తెలుసుకున్నందుకు బహుమతిగా ఇస్తున్నాను. తీసుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఆటలేమిట్రా? రారా పడుకుందాం. నేను రాను. నేనెప్పుడు పెద్దనాన్న అమ్మ దగ్గరేగా పడుకునేది. ఆ అమ్మ ఎట్రా? ఆ అమ్మ దొడ్డమ్మ అన్నేవు. వెదవ భాష నువ్వును. వాళ్ళతో పడుకొని వాళ్ళ భాషలో వాళ్ళ బుద్ధులు బాగా వంట పడ్డాయి. రారా పడుకుందాం. ఆ అమ్మట ఆ అమ్మ. రాకపోతే పళ్ళు రాళ్ళ కొడతాను వెదవ. అలా దిగాలు పడిపోతారు. వాడు మన బిడ్డ కాడు కదా. రండి పోదాం. అమ్మా, పూరీలు ఎవరు చేశారు? ఆ అమ్మ. ఓహో, అందుకే బాగున్నాయి. వెదవ నేనే చేశానురా. నువ్వా? ఏరా పొగరా? కాదు, పూరీలు బాగుండ్లా. నువ్వు చేసిన భోజనం ఆ క్యారేజీలో పెడితే నీ స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను. ఒరే ఒరే, వెళ్ళడంత లేవు, వెళ్ళడంత వెళ్ళడు. పోనంటే పోను, పోనంటే పోను, పోనంటే పోను, పోనంటే పోను. పెదనాన్న, నేను వస్తాను ఆటకి. నువ్వు ఆడతావా? అమ్మకు వచ్చినారు. ఏట్రా ఏట్రా నీ జానతనం? బడికి పోకపోతే చీరేస్తాను. అయితే ఆమె చేసిన వంటే ఆ క్యారేజ్ లో పెట్టు. నీ వంట నాకొద్దు. ఏట్రా? ఎందుకురా? నా వంట కేటైందేటి? పోనీలేమ్మా, వాడికి అలవాటైన భోజనమే పెట్టి పంపించవచ్చు కదా. ఏటి ఏళ్ళడంత లేడు, ఆడికి అలవాటేటి? ఏది అలవాటు చేస్తే అదే. పోరా. పోను, చీరేస్తాను. అమ్మా, పసిబిడ్డ అంత దెబ్బలు కొట్టుకుంటారా ఎవరైనా? కొట్టకపోతే వాడు మాటింటాడేటి? నీకే గారాబాలెత్తి నెత్తికెక్కించుకుంటారు. ఆ తర్వాత చెడేది నా బిడ్డే కదా. కన్నోళ్ళకి తెలుస్తుంది ఎలా పెంచడమో. గొడ్డుమూతులకేం తెలుస్తుంది? పోరా, పో. బాబు, ఎట్లా వచ్చారా?
అమ్మా పడుకొని నిద్రపోతుంది. నేను మెల్లిగా జారుకున్నాను. నాకు అక్కడ నిద్ర పట్టలేదు పెద్ద నాన్న. మళ్ళీ తెల్లవారుజాము లేచి వెళ్ళిపోతాను పెద్ద నాన్న. అట్లాగే బాబు, పడుకో పడుకో. పెద్ద నాన్న గట్టిగా ముద్దులు పెట్టి మాకు అమ్మ లేస్తుంది. అబ్బబ్బబ్బా, ఏమిటే ఇది? పాలు పంచదార లేకుండా ఒట్టి డికాషన్ ఎలాగే తాగేది? ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు చేదు కూడా మింగుతుండాలి. తీసుకోండి. దండాలండయ్యా. ఓ వెంకటరెడ్డి, ఏమిటి? సామాన్లు అట్టుకొచ్చానండి. ఆహా, లోపల పెట్టించు. అమ్మగారు పొట్టుగదిలో పెట్టించమంటారండి. ఏ కొట్టుకున్నా 5 వాటాలు వేసి మా వాటా పైకి పంపించు. వాటాలా? ఏనాడైనా వాటాలు వేసుకోవడం అనేది ఈ ఇంట్లో జరిగిందటండి అమ్మాయి గారు? ఇప్పుడు జరుగుతోంది వెంకటరెడ్డి. ఏ ముహూర్తాన పోయినసారి బత్తాయికాయల వాటాలు వేస్తానన్నావు. ఇప్పుడు మా కుటుంబం బత్తాయి తొనల్లా విడిపోయాం. ఎవరి వాటాలు వారికి విడదీసిచ్చి. మిస్టర్ వెంకటరెడ్డి, నేను డాల్డా వాడతాను. వేరుశనగ నూనె అక్కర్లేదు. మా మాట వేరుశనగ నూనె. వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేసి డబ్బులు అడిగి తీసుకో. క్యాష్. అట్టాగేనా? అయ్యగారు, ఈ సంవత్సరం పత్తి పంట తాలూకు ఆదాయం అండి. సామాన్లు లోపల పెట్టిస్తానండి. అలాగే. మా అన్నయ్య ఎవరా? ఆ మాట అడగడానికి నువ్వెవరే? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా ఆయన ఒక్కడే తీసుకున్నాడంటావా? నాలుక చీరేస్తాను. మనకు కావాల్సిన ప్రతి పైసా మీ పెద్దని గారిని అడగాల్సిన కర్మైతే. మా అన్నయ్యని డబ్బులు అడగడం నీ కర్మగా ఉందా? అనసూయ, నువ్వు ఎన్నన్నా భరిస్తాను గాని మా అన్నయ్యని ఒక్క మాట అన్నావో చంపి పాటేస్తాను. బీ కేర్ఫుల్. ఇదిగో నా మీద చేయి చేసుకుంటారు కదా. ఇన్నేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా లేంది. ఈ ఏళ మీ పెద్దనే గారి మాట వచ్చేసరికి ఆ బాడీ గారి పట్టు కొడతారా? కొట్టండి, చంపండి. ఉమ్మడి కుటుంబంలో ఆడ మనిషి హత్య అని పేపర్లో పెద్ద అక్షరాలతో పడతాయి మీ పేర్లు. అప్పుడు గాని మీ కడుపు పడ్డ చల్లారదు. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అవును, నా ఇష్టం. అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. అడగడానికి మీరెవరు? ఈ ఇంట్లో మీకున్న స్థానం ఏమిటి? మీ అధికారం ఏమిటి? మీ బోడి పెత్తనం ఏమిటి? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా మీరొక్కరే తీసుకుంటారా? మా గురించి ఆలోచించారా? మా భవిష్యత్ అంటే బాధ్యత ఉందా మీకు? మా పిల్లల గురించి ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? కానీ ఆవిడ గారికి కావాలండి ఇవన్నీ. ఆవిడ గారికి కావాలి. అందుకే మేము కొట్టుకుంటాం, చంపుకుంటాం, సర్వనాశనం అయిపోతాం. మీరెవరండి అడగడానికి? మీరెవరండి? కనిపించే రాముడు, కరుణించే దేవుడు, మా ఇంటి వెలుగు, మా కంటి వెలుగు, మా అన్న మా అన్న మా పాలి నాన్న. ధర్మాన్ని ఏనాడు విడువనివాడు, న్యాయాన్ని ఏనాడు మరువనివాడు, మంచిని మమతను పంచినవాడు, మంచిని మమతను పంచినవాడు, మా అన్న మా అన్న మా పాలి నాన్న. అదేంటండి, బాగోలేదా? బాగుంటే ఎందుకు కూసేస్తాను? నీ వంట నాకు నచ్చడం లేదు శారదా. నన్నేం చావమంటావా? చిన్నప్పటి నుంచి పెద్దదిన వంటకు అలవాటు పడ్డాను. అవునులేండి, పొరిగింటి పుల్లకూర రుచని మీకు సిగ్గేటి లేదు. కట్టుకున్న పెళ్ళాన్ని చులకనగా చూడటానికి. చులకనని బరువని కాదు. చూడు, దీన్ని నువ్వు చపాతీ అంటావు,
దీన్ని కెమికల్ అనాలిసిస్ పంపినా ఇదేమిటో చెప్పడం బ్రహ్మతరం కాదు. నన్ను క్షమించారా, నాకు ఆకలిగా లేదు. సరే టిఫిన్ తినకపోతే పోయారు. మధ్యాహ్నం లంచ్ యాదగిరి చేత పంపించమంటారా, మీరే వస్తారా? అక్కర్లేదు, అక్కడే ఏదో తినేస్తాలే. ఏరా ప్రసాద్, నువ్వు ఏమీ తినకుండా వెళ్తున్నావా? పదండి క్యాంటీన్కి పెడదాం. పదండి. చదువు భోంచేసావా? చేశానులే. భలే వాడివయ్యా ఆంజనేయులు. మన ప్రసాదికేమిటయ్యా, అన్నపూర్ణ లాంటి వదిన గారున్నారు. నవకాయ పిండి వంటలతో వండి వడ్డిస్తారు. ఇక శ్రీరామచంద్రుడు లాంటి అన్నగారున్నారు, చల్లగా దీవిస్తారు. ఇక మనవాడు కోర్టుకొచ్చి బల్లగుద్ది కేసులు మరీ జయిస్తున్నాడు అంటే వారి చల్లని దీవెనలేనయ్యా. ఇక మనకే ఉన్నారు ఫ్యామిలీస్. కోర్టుకి పెడుతున్నామంటే చాలు, ఒకటే కారాలు మిరియాలు చెడిచెట్టలు పటపటలు. నాయనా ప్రసాదు, మేము అలా క్యాంటీన్కి వెళ్ళి 4 మెతుకులు కతికి వస్తాం. నీలాంటి అదృష్టం మాకు పట్టలేదు కదయ్యా. ఏమిటన్నయ్యా ఇది? భోజనం రా. రే ప్రసాద్, మన ఇద్దరం కలిసి కూర్చుని భోంచేసి అన్నాలేంద్రా. నీకు ఇష్టమైనవి దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు మీ వదిన స్వయంగా చేసిందిరా. నేను ఇక్కడ క్యారియర్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు. అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. 1 గంట అయింది, వెళ్ళి చేకట్టుకున్నా భోంచేద్దాం. వెళ్ళు వెళ్ళు. రే, ఆవకాయ కూడా ఉన్నట్టుందిరా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా, నడిచిస్తుంటేను చెప్పులో రాయి ఒకటి ఇరుక్కుంది, చెవిలో ఒకటే రొద, దుమ్ము ధూళి కదా, కంట్లో నలుసేదో పడ్డట్టుందిరా. నేను వెళ్ళి మొహం కడుకొస్తాను. ఏమిట్రా అలాగే కూర్చున్నావు? తిను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాలే, నువ్వు తిను. తినన్నయ్య. ఆను. అకేషన్. ఈ రోజు నేను వచ్చాను అకేషన్, పైగా ఆదివారం 2వ అకేషన్. ఏమిటన్నాయా ఈసారి నిజంగానే చిక్కావు? ఎక్సర్సైజ్ బాగా ఎక్కువైందా ఈ మధ్యన? వదినా, పూతరేకులు పంపిస్తా అన్నావు, ఒళ్ళంతా నోరు చేసుకు ఎదురు చూశాను, పంపనే లేదు. మరదంలో మీకోసం స్వీట్లు తీసుకొచ్చాను, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఏం చిన్న మరదలా, నువ్వు సిగ్గుపడి మమ్మల్ని సమ్మర్ పెట్టే అకేషన్ ఏం లేదా?
ఏమిటి అందరూ నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? నేనేనా లేక దెయ్యాన్నా? ఒరే రవి, నా పాదాలు చూడరా, వెనక్కున్నాయో ముందుకున్నాయో? ఏమే భార్యామణి ముఖము చిట్లించుతుంటివి, ఒళ్ళు నెప్పులా? ఒరే డాక్టర్, ఈసారి నీకోసం బెల్లం జిలేబీలు తేలేదురా, ఒట్టి బెల్లం తీసుకొచ్చాను, ఓ పట్టు. ఏమిట్రా కొత్తగా మౌనవ్రతం రూల్ ఏమన్నా పాస్ చేసావా? ఎవళ్ళు నోళ్లు మెదపరే? అందరూ మెదుపుతూనే ఉన్నారు. మిమ్మల్ని చూడగానే మెదపటం మానేశారు. అయినా మీరు తెచ్చిన స్వీట్ల కోసం ఎవ్వరు ముఖం వచ్చలేరు. ఎవరికి కావాల్సింది వాళ్ళు సుష్టుగా తెప్పించుకొని తింటూనే ఉన్నారు. అవన్నీ మన గదిలో పెట్టించండి. మన గదిలోనా? ఇవాళ మనకి శోభనమా? చాలే మీ సరసం. అసలే ఒళ్ళు మండి చస్తుంటేను. రాజేశ్వరి, అబ్బాయి ఇంటికి రాగానే ఆ ధోరణి ఏమిటి? అక్కడికేదో మేమంతా నిన్ను రాచి రంపాలు పెట్టినట్టు అతనికి తెలియాలనా? తెలియద్దేటి? ఇన్నాళ్ళు అది తెలియకేగా నన్ను ఈ కొంపలో వదిలిపెట్టెళ్ళింది. ఏమండి, ఇంకో గడి కూడా నేను ఇంట్లో ఉండను. మీతో పాటు నన్ను తీసుకుపోండి. ఆగాగు, నువ్వు పతిభక్తితో మాట్లాడుతున్నావో విరక్తితో పోట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు. పోట్లాడడానికి నాకేం కర్మేటి? సమయానికి కొడుకుని స్కూల్కి పంపలేని కొంపలో నన్నుంచి పైగా పోట్లాడుతున్నానంటున్నారా? నీ కొడుకు స్కూల్ ఎక్కువ అంటావు గాని మా ఆయన కోతని గట్టికి బొత్తిగా అంటలేదే. పిల్లోడికి పాలు కావాలంటే అంచెలంచెలుగా అనుమతి తీసుకోవాలి ఇంట్లో. ఏ మా ఆయన మాత్రం సంపాదించట్లా? అయితే మా ఆయనకి ఎట్టి సంపాదన లేంది. మా ఆయన మాత్రం ఎవరికి పెట్టేస్తున్నారంటే ప్రాక్టీస్ లో వచ్చింది డబ్బంతా. నిన్నటిదాకా మారణ హోమం జరిగిన శ్రీలంకలో దిగానా లేకపోతే మన ఇంట్లో దిగానా? అన్నయ్య, ఇది మనిల్లేనంటావా? కాదురా గణపతి, ఇది మనిల్లు కాదు. ఈ ఇంట్లో మన అన్న మాట మర్చిపోయి చాలా కాలమైంది. ఎవరి వంటలు వాళ్లే వండుకుంటున్నారు, ఎవరి భాగ్యాలు వాళ్లవే అంటున్నారు. స్టాప్ ఇట్ అన్నయ్య, స్టాప్ ఇట్. ఎవరా మాట అంటుంది? బుల్డోజర్ పెట్టి తొక్కించేస్తాను. ఎవరా మాట అంటుంది? భారుగడా, ప్రసాదా, లేకపోతే కార్తీక, లేకపోతే ఈ మహాతల్య? చెప్పన్నయ్యా, ఎవరా మాట అంటుంది? ఏమిటన్నయ్యా మాట్లాడు? అంటే పరిస్థితి నీ చేయి కూడా దాటిపోయిందా? ఓకే, నీ తర్వాత వాడిని నేనున్నానన్నయ్యా, నేనున్నాను. ఒరేయ్, అందరూ వినండి. మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేశారో మట్టి ఎరగదనేస్తాను, నేను మట్టం చేసి పారేస్తాను. రాస్కెల్స్ అని. ఒరేయ్, పంచపాండవుల నిలయం రామంది. మనం బతికినా ఇక్కడే బతకాలి, చచ్చినా ఇక్కడే చావాలి. అంతేకాని బయటికి మాత్రం పోవడానికి వీల్లేదు. మావయ్యలు, పంచపాండవులు నేనరగనా? మంచం కోడలా ముగ్గురుంటారని 2 వేళ్లు చూపించి ఒక గీతకి 0 చుట్టూ చెరిపేశాడు మా నాన్న ఒకసారి. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి అలాగే అయింది. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు పంచపాండవులు పంచభూతాలా విడిపోవడమే మంచి మార్గం అని మా నాన్న సలహా. పాపం చెప్పడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఏ నాన్న? అవునయ్యా గణపతి, బలవంతంగా కలిపేదేది బలంగా కలుసుకోదయ్యా. ఈ పరిస్థితుల్లో విడిపోవడమే సర్వులకు సర్వదా శ్రేయస్కరం. నీ ప్రాణాలు తీస్తాను, నీ ప్రాణాలు వదిలేనయ్యా, వదిలు. పిట్టపోరు పిలిచి ఇచ్చిందని నువ్వే ఉంటా మధ్యలో. పో బయటికి, గెట్ అవుట్. కాదన్నయ్య, పరిస్థితులన్నీ తెలిసే ఆయన చెప్తున్నారు. ఆడవాళ్లు ఇల్లు నరకం చేస్తుంటే మగవాళ్ళు చిత్రాలు అనుభవించడం ఎందుకు? విడిగా ఉంటే కనీసం మమకారాలైనా దక్కుతాయి. అవును, నేను ఒప్పుకుంటాను. ఎవరి ఏడుపు వాళ్ళు ఏడిస్తే ఒకళ్ళ కన్నీళ్ళు ఒకళ్ళు తుడుచుకునే అవకాశమైనా ఉంటుంది. కొంచాన్ని నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు అడ్డంగా కొలిస్తే 4 గింజలైనా దక్కుతాయి. యమా కరెక్ట్ గా చెప్పేవారు అల్లుడు. నా తోటివాడు కాబట్టి నాలాగే ఆలోచించు. పంపకాలు అయిపోతే నాకు ఉద్యోగం లేదన్న దిగు లేకుండా బతకొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎవరినైనా పిలిపించి వాటాలు ఏం చేస్తే సరి. ఆగండి, ఎవరినో పిలిపించి ఇంటి గుట్టు రచ్చకెక్కించకండి. ఇంట్లోనే ఉన్నారుగా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు. లెక్కలు గట్టి పనిచేయండి. వదినా, ఇదంతా కలైపోతే ఎంత బాగుంటుంది వదినా. బాగుండదు నాయన. నిజమని తెలుసుకోకపోతే నెత్తి మీద నీడ కూడా ఎండైపోతుంది. అన్నయ్య, నువ్వు మాట్లాడలేవన్నయ్యా. ఎవరు మాట్లాడినా పంపకాలు మాత్రం తప్పవు. రాజేశ్వరి, లేదా మీరు లేనప్పుడు ఏ అపరాత్రం నా కొంగుకు నేను ఊరేసుకుని చావడం అయినా తప్పదు. అమ్మా, వద్దమ్మా, నేను బ్రతికుండగా అంత మాట అనొద్దు. 10 మంది పచ్చగా బ్రతకాలని కట్టుకున్న ఇల్లమ్మా ఇది, చావాలని కాదు. ఒరే గణపతి, నిన్ను ఇంజనీర్ను చేశాను కదరా. పాయలుగా విడిపోతున్న ఇంటికి ఆనకట్ట కట్టగలవురా నువ్వు? నాయనా కార్తీక్, నువ్వు డాక్టర్ అయ్యావు,
మన కుటుంబానికి పట్టిన ఈ రోగాన్ని కుదిర్చే మందేదైనా వేయగలవురా నువ్వు? బాబు ప్రసాద్, నువ్వు లా చదివావు. నీ వృత్తి ధర్మంలో ఎన్ని కుటుంబాలు విడిపోయాయో, అందులో ఎవరి ఉసురు మనకు తగిలిందో. ఇవాళ మన కుటుంబం ముక్కల ముక్కలై చిన్నాభిన్నమైపోయిందిరా. కానివ్వండి, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేసేయండి, భాగాలు వేసేయండి. అమ్మా అమ్మా, అందరూ విడిపోతే పెదనాన్న వాళ్ళు ఇక్కడ ఉండరా? చాలే, నోరు మూసుకో. పెద్దనాన్నట పెద్దనాన్న. ఎవరి భాగాలకు వాళ్ళు గోడలు కట్టుకొని అందరూ ఇక్కడే ఉంటారులే. పడుకో. డాడీ డాడీ, మరి ఇల్లంతా గోడలు కట్టేస్తే నేను పెద్దనాన్న దగ్గర పడుకోవడానికి ఎలా వెళ్ళాలి డాడీ? గోడ దూకెళ్ళాలి. నన్ను తీసుకో పెద్దనాన్న. గోడ దూకామంటే కాళ్ళు ఎరగొడతాను. ఎందుకు ఎరగొడతావే? అసలు వీడిని మా అన్నకి దత్త ఇచ్చేస్తాను. ఏం చేస్తావు? దత్తత ఇచ్చేస్తే నేను ఊరేసుకుని చస్తాను. ఎవరు? లేవు. ఇస్తానండి. శారదా, శారదా, ఎవరో వచ్చారు చూడు. ఇచ్చే చిన్న తాళం. ఇదిగో, థెఫ్ట్ కేసు, మర్డర్ కేసు అన్ని మీ మీద పెట్టి కోర్టు. ఏంటి మన ప్రసాద్ దగ్గర ఏదో గొడవ అవుతున్నట్టుంది? గొడవ లేదు, ఏమీ లేదు. మీ మరదలు డాన్స్ నేర్చుకుందిగా, తైతకలు అసలు. పాపం వాడిని ఎవరో కొడుతున్నట్టున్నారే. మీరు వెళ్ళారంటే మిమ్మల్ని కొడతారు. పడుకోండి. అది కాదు నేను చెప్పేది. చంద్రహారం ఇవ్వను. ఇస్తావా? నీ మొగుని పొడిచేమంటావా? ఇదిగో చూడు, మేము పక్క గదిలో కూడా పెడుతున్నాం. బయటకు వచ్చారు, బయట మా వాడున్నాడు, పొడుస్తాడు, జాగ్రత్త. శారదా, ఏడవకు శారదా, ఆ నగలని కొనిస్తాగా. అయ్యో, కార్తీక్ కూడా కొడుతున్నట్టున్నారే. కొట్టాలండి. ఇంతసేపు మన మొర ఎవరాలకి ఇచ్చారు? నా చంద్రహారంతో సహా ఎత్తుకుపోయారుగా. అయ్యో, కొట్టేస్తున్నారే. వెళతానే, నాకేం భయం. మీకేం భయం? నేను ఇప్పుడు చూశానుగా. వెళ్తే మిమ్మల్ని కొడతారు. పడుకోండి. మేం పక్క గదిలో కూడా పెడుతున్నాం. అరిచారు, సఫా. రారా. నా బాబే, నా తండ్రి. అయ్యో అయ్యో అయ్యో, కొంప కొల్లబోయింది. చూసారా, ఇంతమంది ఉన్నారు కదా, ఏ లాభం? సమయానికి ఒక్కడు కూడా రాలేదు. అమ్మా అమ్మా. అవును, గణపతి కూడా వాళ్ళు కొడుతున్నట్టున్నారే. మీరుండండి. ఇప్పుడు మీరు పోతే మిమ్మల్ని కూడా తంటారు. ఇప్పటి వరకు తిన సాదా? అయ్యో, ఆయన ఏం చెయ్యొద్దు. మేము బయటికి వెళ్ళిపోతున్నాం. నీ భర్త, నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే పదరా. ఈ స్కేల్ 10 ఏళ్ళకి వచ్చిందండి.
అవును, ఇది గణపతన్న ఇది కదా? అంటే గణపతన్నయ్యే. వాడు వెళ్ళిపోయారులా ఉంది. వెళ్ళిపోయారు సరదా. ఏమిటిది? కళ్ళ చూడండి. కార్తీక్ కళ్ళజోళ్ళ ఉందే. మన నగలు దోచుకుపోయింది కార్తీకేనండి. కార్తీక! కార్తీక్! కార్తీక్! ఇది ఎవరిదా? నాదే. ఏరా ముసుగులు వేసుకొచ్చి కత్తి చూపించిన గదిలో దొంగతనం చేస్తారా? ఊరుక. గణపతన్నయ్య నా రూమ్ లో దొంగతనం చేశాడు. అన్నయ్య గాడిద! అన్నయ్య! చూసారా చూసారా, దొంగలు పడి మన ఇల్లంతా దోచుకుపోతుంటే మీ అన్నదమ్ములు ఒకరైనా వచ్చారేటి? రేపు మన ప్రాణాలు పోయినా అంతేనేటి? ఆ గదికి ఈ గది ఎంత దూరమో, ఈ గదికి ఆ గది అంతే దూరం రాజేశ్వరి. వాళ్ళు అరిచినప్పుడు మనం వెళ్ళామా? మనం అరిస్తే వాళ్ళు రావటానికి. అసలు మేమందరం కలిసి ఉంటే ఇలాంటివి జరిగాయా? ఈ కత్తి ఎందుకు ఇక్కడికి వచ్చింది? అంటే పారు. ఏమంటాయి? మన సొమ్మంతా దోచుకుపోయింది పారువేనండి. ఈ కత్తి పారుదేనండి. వీడా ఇంత పనిచేసింది. పారు! పారు! అన్ననే మమకారం లేకుండా నన్నే దోచుకుంటావరా? ఈ రుమాల్ నీదే కదా? నిజం చెప్పు, చంపేస్తాను రా. నన్ను కుడతా. ఏమిట్రా ఈ దారుణం? ఆగండి ఆగండి ఆగండి. మీరు ఒకరినొకరు తన్నుకు చచ్చే హక్కు సంపాదించలేదు ఇంకాను. ఇదిగో పార్టీషన్ డీడ్. దీని మీద సంతకాలు పెట్టేసి ఎవరి వాటాకి వాళ్ళు చైనా కూడా కట్టేసుకుంటే ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆయుధాలు తీసుకుని అన్నదమ్ముల్లా తన్నుకు చావడం మీ జన్మ హక్కు అవుతుంది. ఈ కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు విడిపోతున్నట్టుగా మీరంతా సంతకాలు చేయండి. అరే సుబ్బారాయుడు గారు, చైనా సంతకం. ముందు ఆ ఇంజనీర్ గారిని పెట్టమనం. లాయర్ గారిని పెట్టమనండి. కార్తీక్ని పెట్టమనండి. ఆ పాడుగాన్ని పెట్టమనండి. దొరా, ఎవరు సంతకాలు ఎట్టకండ్రి. జర ఆగండ్రి. మొత్తం ఇల్లంతా ముక్కలైపోయింది. ఇట్ట ముక్కలైపోవడానికి వెనకాల ఓ బద్మాషున్నాడు. ఎవరయ్యా యాదగిరి ఆ పెద్ద మనిషి? ఎవరని మళ్ళీ అడగతావు? నువ్వే. నీ ఏడు పేరా ఈ గతికి తెచ్చింది. పూల పందిరలంటే ఇంట్లో 5 పొయ్యలను మండించింది నీ కడుపు మంటారా? నీ యవ్వ నిన్ను నరికి నీ కడుపు మంట చల్లరస్తా. మీరంతా ఇడిపోతుంటే గాడి కళ్ళు చూడండి ఎట్లా మెరిసిపోతుంటాయో. గాడి కళ్ళు పీకేస్తా. గాడి కళ్ళు పీకేస్తా. యాదగిరి, తొందరపడుకురా. అతనేం చేశాడురా? ఈ ఇల్లు ఇలా కావటానికి కారణం నేను, నా చేతగానితనం. నలుగురు తమ్ముళ్ళని ఒక తాటి మీద నడిపించలేకపోయినా అసమర్థునిగా నేను. ఈ దారుణాన్ని కళ్ళారా చూస్తూ బ్రతకడం కంటే చావడం మేలు. ఆ చేత్తో నన్ను చంపరా, నన్ను తప్పు. అన్నయ్య, నువ్వేం పాపం చేసావన్నయ్యా? మా పెళ్ళాలను అదుపులో పెట్టుకోలేక మా కొంపకి మేమే నిప్పెట్టుకున్నాం. విడిపోకపోతే అది బురేసుకుని చస్తాను అంటే దాన్ని 4 తన్నలేక గాజులు దొడికిచ్చి కూర్చున్న పెద్దవని నేను. అసలు ఇదంతా ఆడవాళ్ల మూలంగానే వచ్చింది. 5 ఆడవాళ్ళని ఒక్క వేటుకు నరికేస్తాను. మగ మహారాజులంతా అంత బేలగా చూస్తారేం పాపం? ఆడవాడి నీడ ఎటు పోతే అటే వెంబడిస్తుందన్నారు కదండి. ఇల్లు నరకమైతే ఆడవాళ్ళ బాధ్యత, అదే స్వర్గం అయితే మీ ఘనత. నరుకుతారు, లేకపోతే నరుక్కుంటారు. అదేనా మీ మగతనం? చెప్పవయ్యా పారు. పాపం అర్థం కాలేదు మీ అన్నలకి. సోదరులారా, నన్ను క్షమించండి. మనం పంచపాండవులమే అయితే వారు వేరు వేరు చీరల్లో విడిపోయిన ద్రౌపదులు. వాళ్ళ 5 ఎప్పుడూ ఒక్కటే. ఒక్కటనుకున్న మనమే ఇప్పుడు విడిపోయి 5 అయ్యాం. ఈ మార్పు వచ్చింది దేనివల్ల? ఆడవాళ్ల పట్ల మనకున్న నిరసనే. ఇది మీరు వదినలకు చీరలు కొన్న దగ్గర నుంచి నా పెళ్లి చూపుల వరకు నేను గమనిస్తూనే ఉన్నాను. పెళ్ళయ్యాక నా భార్యకు రాణి ముగ్గు పెట్టమని అనసూయని అడిగిన రోజు నాకొక భయంకరమైన ఆలోచన వచ్చింది. దాన్ని వదినలు వేమన గారి సహకారంతో
ఇలా రూపొందించాను. మావయ్యలు మన్నించండి. ఇవిగోండి మీ దుస్తులు, డబ్బు. నగల అత్తయ్యలకి ఇచ్చేశాను. మిమ్మల్ని అందరినీ కట్టేసి కొట్టడానికి పారుమావుకు చేతులు రాక నా సాయం కోరాడు. పైగా మా నాన్న తన జీవితంలో తలపెట్టిన మొట్టమొదటి మంచి పని కోసం నేను ఈ పాడు పని చేశాను. నన్ను క్షమించండి. ఒరే సుబ్బారాయుడు గారు, పడిపోయిన కొంపల పాటలు ఎలా ఉంటాయో నాకు తెలుసురా. అవి ఎందుకలా అవుతాయో దానికి గల కారణాలు నాకు తెలుసురా. ఇల్లాలిని నిర్లక్ష్యం చేసిన మగాడు ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇల్లాలి చేతే నిర్లక్ష్యం చేయబడతాడురా. నాలాగా మీరు కూడా కట్టుకున్న దాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే మీ సంతకాలు తీసుకుందామని ఈ హామీ పత్రాలు తయారు చేశానురా. ఇవి వేర్పాటు పత్రాలు కాదురా. చదువుకోరా. ఒరే వేమన, నువ్వు నిజంగా నీ పేరు సార్థకం చేసుకున్నావురా. గొప్ప జీవిత సత్యాన్ని చెప్పావు. నువ్వు అన్నట్టు ఇంట్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే భార్య మాట భర్త విని, పెద్ద సమస్యలు ఏమైనా వస్తే భర్త మాట భార్య వింటే ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చురా. ఇంట్లో గోడలు కట్టినా, ఇంటి మీద ఇల్లు కట్టినా మూలం ఇల్లాలేరా. ఈ పాఠం ఈ ఒక్కింటికే కాదండి. కలిసి మెలిసి మసలవలసిన వాళ్ళు పాలు నీరు లాగా కలిసిపోవాలని, చేయి చేయి కలిపి నడవాలని తెలుసుకుంటే ఏ ఇల్లైనా, రాష్ట్రమైనా, దేశమైనా, చివరికి ప్రపంచమైనా ఒక్కటిగానే ఉంటుంది. అదే వసుదైక కుటుంబం. జిందాబాద్ వదినా, జిందాబాద్. మేం చేసిన తప్పులకి మమ్మల్ని బాగా తన్నాలనిపించింది కదా నీకు. కానీ గడ్డాలు మీసాలు వచ్చేసిన పిల్లల్ని తంతే బాగుండదు కాబట్టి మాలో మేమే తన్నుకునేట్టు చేసామన్నమాట. మమ్మల్ని క్షమించొదినా. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగవు. కమాన్ 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 కమాన్. మళ్ళీ మేం పంచపాండవులం అయిపోయాం. మాకందరికీ బుద్ధి వచ్చేసింది కాబట్టి ఇదొక మహత్తరమైన అకేషన్. పొయ్యిలన్నీ ఏకం చేయండి, ఉమ్మడి వంట చేయండి. మేము కూడా సాయం చేస్తాం. ఆరోగ్యకరమైన కుటుంబం, ఐకమత్యంతో ఉన్న కుటుంబం, ఉమ్మడి కుటుంబం. కూరంటే తెలుసా కుదురైన ఇల్లు, అందులో నా ఉంటా